Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis discussion for 8th of September 2025. So let's start the discussion without any further delay. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా గరుడ అనే ఒక కోర్స్ని లాంచ్ చేసాము. దిస్ ఈజ్ అబౌట్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్ అనమాట. ఇందులో కాంటినెంట్ బై కాంటినెంట్ థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, రివర్స్, పొలిటికల్ లొకేషన్స్, స్ట్రేట్స్, ఇంటర్నేషనల్ బౌండరీస్ వీటన్నిటిని డీటెయిల్గా వన్ అండ్ వన్ డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది హోల్ కోర్స్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి కూడా ఉంటాయి. సో దిస్ పర్టికులర్ కోర్స్ విల్ బీ డిజైన్డ్. సో దిస్ వాజ్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ మీకు చాలా రోజుల వరకు మ్యాపింగ్ లొకేషన్స్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు విత్ రిపీటెడ్ రివిజన్స్. సో దట్ ఇన్ఫర్మేషన్ విల్ బీ స్టోర్డ్ ఇన్ యర్ లాంగ్ టర్మ్ మెమరీ ఆల్సో. సో 499కి మాత్రమే మేము దీన్ని అవైలబుల్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు ఇట్. So this particular course is going to be dealt by me itself. Okay? In the same way, World History కూడా ఒక కొత్త కోర్స్ని బ్యాచ్ 1 ఆఫ్ ది కోర్స్ని లాంచ్ చేశాము. 21st July రోజే స్టార్ట్ అయిపోయే క్లాసెస్ అనేవి సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటాయి. 1-on-1 మెంటర్షిప్, ఆన్ డిమాండ్ మెంటర్షిప్, జూమ్ కాల్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి విత్ సాయిరామ్ సార్. వరల్డ్ హిస్టరీ థీమ్స్ని ఐఆర్ అండ్ ఎథిక్స్ థీమ్స్తో కూడా అక్కడక్కడ కవర్ చేస్తారు. UPSC PYQ అనాలిసిస్ ఉంటుంది అండ్ మోడల్ ఆన్సర్ బుక్లెట్ కూడా ఇస్తారనమాట టాపిక్ వైజ్. 365 days వ్యాలిడిటీ విల్ బి దర్. దిస్ కోర్స్ ఇస్ జస్ట్ ఎట్ 399 మాత్రమే అవైలబుల్గా ఉంది. TIA33 అనే కోడ్ని యూజ్ చేస్తే యూ కెన్ గెట్ ద ప్రైజ్ ఎట్ 399 ఓన్లీ. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ సేమ్ నంబర్ 6305955532 నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు, లేదా tarais.com వెబ్సైట్లో అయినా పర్చేస్ చేయొచ్చు. ఓకే? అండ్ ఆల్సో ఇండియన్ ఎకానమీకి కూడా ఒక కొత్త కోర్స్ని లాంచ్ చేశాము. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి 21st July నుంచే. వెంకట్ సార్ తీసుకుంటున్నారు వీటిని. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటాయి, 1-on-1 మెంటర్షిప్, జూమ్ కాల్స్ ఉంటాయి, ఆన్ డిమాండ్ జూమ్ కాల్స్ ఇవి. అండ్ టాపిక్ వైజ్ UPSC PYQ అనాలిసిస్ కూడా జరుగుతుంది. అండ్ 365 days వ్యాలిడిటీ విల్ బీ దేర్. అండ్ ఫీ విల్ బీ రివైజ్డ్ టు 2500 లేటర్. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ నవ్ ఎట్ 999 ఓన్లీ. 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి పర్చేస్ చేయొచ్చు. అండ్ www.tarais.com వెబ్సైట్లో అయినా పర్చేస్ చేయొచ్చు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫస్ట్ ఆర్టికల్, ద మేకింగ్ ఆఫ్ అన్ ఎకలాజికల్ డిజాస్టర్ ఇన్ ద నికోబార్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఏంటి నికోబార్లో అని అంటే, సో ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్మోస్ట్ 72,000 crores వర్త్ ప్రాజెక్ట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్. సో ఎక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు అని అంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్ రీజియన్లో. సో ద సెంటర్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆల్మోస్ట్ 72,000 crores అనమాట. ఓకే, సో బేసికలీ దిస్ ఈజ్ టు బి అ project which will help in a developmental push in this particular Nicobar region. But there are few concerns that are highlighted in this article by Sonia Gandhi garu. Let's try and understand it. First thing ఏంటంటే ఇండిజీనియస్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మనకు అక్కడ నికోబారీ ట్రైబ్ అనే ఒక ట్రైబ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ దే హ్యావ్ డిస్ప్లేస్డ్ బై 2024 సునామీ, 2004 సునామీ. 2004లో మనకు సునామీ వచ్చింది. దానివల్ల ఈ నికోబారీ ట్రైబ్స్ అనేవాళ్ళు లార్జ్ స్కేల్లో ఆల్రెడీ మైగ్రేట్ అయిపోయారు. ఓకే, బట్ నౌ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళు పర్మనెంట్గా ఏంటంటే దే నీడ్ టు బేసికలీ గో అవే ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ ఏరియా. వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనేది ఉందన్నమాట. ఓకే, సో వాళ్ళ యొక్క రిజర్వ్స్ని డీనోటిఫై చేయడం వల్ల అండ్ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్కి ఫారెస్ట్లను డిస్ట్రక్ట్ చేయడం వల్ల and because of the influx of the outsiders, this particular indigenous people may face some crisis. Say they will have the existential threat anamata. And also akkada manaki veelle kaadu షాంపెన్ అనే ట్రైబ్స్ ఉంటారు. బేసికలీ దే విల్ ప్రయారిటైజ్ దేర్ ఓన్ వెల్ఫేర్, బట్ వీటన్నిటికీ అగేన్స్ట్గా ఈ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు నోట్ డౌన్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వయలేషన్ ఆఫ్ లీగల్ సేఫ్గార్డ్స్. సో బేసికలీ మనకి ఆర్టికల్ 338Aలో నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని మనం కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి పర్టికులర్ ప్లాన్స్తో ముందుకు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాలో. అండ్ ఆల్సో ట్రైబల్ కౌన్సిల్ హ్యాస్ ప్లీడ్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, బట్ దట్ వాజ్ ఆల్సో ఇగ్నోర్డ్ అనమాట. కన్సెంట్ వాజ్ నాట్ టేకెన్ ఫ్రమ్ ట్రైబల్ కౌన్సిల్ అండ్ కన్సెంట్ వాజ్ నాట్ టేకెన్ ఫ్రమ్ NCST ఆల్సో.
అండ్ దీనికి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది కూడా చేయలేరు. అంటే నికోబారీస్ కానీ షాంపెన్ ట్రైబ్స్ కానీ దీస్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ హూ విల్ గెట్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. కాబట్టి వాళ్ళని కూడా మనం కన్సల్ట్ చేయాలి. సో like along with environmental impact assessment, social impact assessment is also very very needed. But this was not done. They were not consulted. And also Forest Rights Act 2006లో మనం తీసుకొచ్చాం కదా, దాంట్లో బేసికలీ ఇక్కడ కూడా ట్రైబల్ కన్సల్టేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇందులో ఉంటుంది. బట్ షాంపెన్ ట్రైబ్స్ వర్ నాట్ కన్సల్టెడ్. లీగల్ కస్టోడియన్స్ ఆర్ లీగల్ లాస్ ఉన్నప్పటికీ దే వర్ నాట్ కన్సల్టెడ్. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈస్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఆర్ ఎకలాజికల్ డిస్ట్రక్షన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వల్ల గవర్నమెంట్ ఈజ్ ఎస్టిమేటింగ్ దట్ ఆల్మోస్ట్ 8.5 lakh ట్రీస్ అనేవి డిస్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. And according to the Congress and other independent estimates, 8.5 lakh trees కాదు 32 to 58 lakh ట్రీస్ని డిస్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అండ్ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ చూసుకున్నా ఇట్ ఈస్ ప్రపోజ్డ్ ఇన్ హర్యానా. సో బేసికలీ ఏమవుతుంది అని అంటే, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని మనం తీసుకొచ్చినప్పుడు ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని మనం కండక్ట్ చేసినప్పుడు అది ఎంతవరకు ఎన్వైర్న్మెంట్ని నష్టం చేస్తుంది అని, సో అది కండక్ట్ చేసిన తర్వాత ఎంత నష్టం చేస్తుందో అంత అమౌంట్ ఆఫ్ ఖర్చుని ఇంకో ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం కంపెన్సేట్ చేయొచ్చు అని చెప్పేసి, సో క్యాంపా ఫండ్స్కి ఆ మనీ మనం ఇచ్చేయాలన్నమాట. దిల్ ట్రై టు ఇన్వెస్ట్ ఎల్స్వేర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎకాలజీ. అండ్ ఇక్కడ ఏదైతే నెగటివ్ హార్మ్ ఏదైతే మనకు కల్పిస్తున్నారో ఎన్వైర్న్మెంట్కి, దానికి గాను దే ఆర్ యాక్చువల్లీ ప్రపోజింగ్ దిస్ పర్టికులర్ క్యాంపా ఫండ్స్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ హర్యానా విచ్ ఇస్ నోవేర్ రెలవెంట్. ఓకే, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ ఎన్వైర్న్మెంట్లోనే భాగంగా సిఆర్జెడ్ రూల్స్కి అగేన్స్ట్గా కూడా వెళ్తుంది అనమాట. దిస్ పర్టికులర్ పోర్ట్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ సిఆర్జెడ్ 1A జోన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి కోరల్ రీఫ్స్ ఉంటాయి, టర్టిల్స్ నెస్టింగ్ అనేది చేస్తూ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ జనరలీ అకార్డింగ్ టు సిఆర్జెడ్ రూల్స్ ఓవర్ హియర్. బట్ దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి దాన్ని కూడా క్లాసిఫికేషన్లో ఎర్రర్స్ తీసుకొచ్చి దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ దిస్ అండ్ కంటిన్యూయింగ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఓవర్ హియర్ అనమాట. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఫోర్త్ ఇంపార్టెంట్ నెగటివ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్ బయోడైవర్సిటీ అసెస్మెంట్స్ అనేవి కూడా చాలా ఫ్లాగా కండక్ట్ చేశారు. అంటే దెర్ ఆర్ మెనీ ఫ్లాస్ ఇన్ ద బయోడైవర్సిటీ అసెస్మెంట్స్. ఓకే, సో బేసికలీ బయోడైవర్సిటీ అసెస్మెంట్స్ని కండక్ట్ చేసినప్పుడు దే హ్యావ్ యాక్చువల్లీ ఇగ్నోర్డ్ నికోబార్ లాంగ్ టెయిల్డ్ మెకాకు ఏదైతే ఉంటుందో దాని కన్సర్న్స్ని ఇగ్నోర్ చేశారు. అండ్ సీ టర్టిల్ సర్వేని కూడా ప్రాపర్గా చేయలేదు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ఆఫ్ సీజన్. ఓకే, అండ్ అనదర్ వన్ ఇస్ డ్యూగాంగ్స్ అనేవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ స్పీసెస్ ఓవర్ హియర్. డ్యూగాంగ్ స్పీసెస్ యొక్క ఇంపాక్ట్ అనేది కూడా ప్రాపర్గా చెక్ చేయలేదు డ్రోన్స్ ద్వారా. ఓకే, అండ్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ అలెజెడ్లీ వర్క్డ్ అండర్ డ్యూరెస్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ బయోడైవర్సిటీలో. సో నికోబార్ లాంగ్ టెయిల్డ్ మెకాకు కానివ్వండి, సో టర్టిల్ సర్వే కానీ ఆఫ్ సీజన్లో కండక్ట్ చేశారు. అండ్ డ్రోన్ సర్వే అనేది చేయలేదు ప్రాపర్గా డ్యూగాంగ్కి. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని బయోడైవర్సిటీ అసెస్మెంట్స్లో చూస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్ రిస్క్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో గ్రేట్ నికోబార్ అనేది ఇట్ ఈస్ సెసిమికలీ యాక్టివ్ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్. 2004లో మనకు ఆల్రెడీ సునామీ వచ్చింది, 15 feet పర్మనెంట్ ల్యాండ్ సబ్సిడెన్స్ అనేది జరిగింది. అండ్ రీసెంట్గా కూడా 6.2 magnitude ఎర్త్క్వేక్ రికార్డ్ అయింది జూలై 2025లో. కాబట్టి ఇక్కడ కంటిన్యూస్గా రిస్క్ ఉండే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల ద రిస్క్ విల్ బి మోర్ హయ్యర్. It will become more vulnerable. So that is why this is very very problematic అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారనమాట. లెట్ మీ రైట్ వన్స్ అగైన్ ఆల్ ద 6 ఇష్యూస్ని నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. ఇక్కడ కీ కన్సర్న్స్ ఏమున్నాయి? ఫస్ట్, ట్రైబ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, షాంపెన్ ట్రైబ్ అండ్ నికోబారీస్ ట్రైబ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీగల్ సేఫ్ గార్డ్స్ని వైలేట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ లీగల్ సేఫ్ గార్డ్స్లో మనము ఆర్టికల్ 338A NC/ST అండ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ని చేయట్లేదు. అండ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006ని కూడా వైలేట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ ఇస్ ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్. ఓకే, ఇందులో అమౌంట్ ఆఫ్ ట్రీస్ దట్ ఆర్ ఫెల్ అండ్
ఈ పర్టికులర్ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ క్యాంపా ఫండ్స్ హర్యానాలో పెడుతున్నారు. ట్రీస్ డిస్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ వైలేటింగ్ CRZ రూల్స్ ఆల్సో. ఓకే, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ సీన్ ఇస్ ఫ్లాడ్ బయోడైవర్సిటీ అసెస్మెంట్స్. ఓకే, దీంట్లో మనము లయన్ టెయిల్డ్ మెకాకు, సీ టర్టిల్ ఆఫ్ సీజన్లో చేశారు. దీంతో పాటు డ్యూగాంగ్ ఇంపాక్ట్ అనేది కూడా ప్రాపర్గా కండక్ట్ చేయలేదు. ఇట్ హ్యాస్ బీన్ ఇగ్నోర్డ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్ రిస్క్ ఉన్న రీజన్ ఇది. రీసెంట్గా ఆల్రెడీ 6.2 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్ క్వేక్ వచ్చింది. అండ్ ఆల్సో సునామీ హిట్ అయిన రీజన్ ఇది 2004లో. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కీ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్. సో వై దిస్ మ్యాటర్స్, వై ఆల్ ఆఫ్ దిస్ మ్యాటర్స్, ఎందుకు అనంటే సో దిస్ విల్ హ్యావ్ అ హ్యుమానిటేరియన్ క్రైసిస్. సో దిస్ ఈజ్ ఈరోడింగ్ ద ట్రైబల్స్ ఐడెంటిటీ, ట్రైబల్ సర్వైవల్ మీద థ్రెట్ అనేది పడుతుంది. అండ్ దిస్ ఈజ్ అగేన్స్ట్ ది లాస్. ఓకే, సో దిస్ ఈజ్ మాకరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ లాస్. ఎకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. పర్మనెంట్ లాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ యునీక్ రెయిన్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్స్ అండ్ ఆల్సో బయోడైవర్సిటీ థ్రెట్. ఓకే, ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో వాట్ ఈస్ ద వర్డిక్ట్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అంటే, సో ఫస్ట్ థింగ్ ఇస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల ట్రైబల్స్ డిస్ప్లేస్ అవుతున్నారు, ఫారెస్ట్ అండ్ స్పీసెస్ డిస్ట్రక్ట్ అవుతున్నాయి, లీగల్ అండ్ ఎథికల్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి, న్యాచురల్ డిజాస్టర్ రిస్క్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి. సో విచ్ ఇస్ అ గ్రేవ్ మిస్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు, విచ్ ఇస్ రిస్కింగ్ పీపుల్, ఎకాలజీ అండ్ నేషనల్ వాల్యూస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. సో దిస్ క్యాన్ బి కోటెడ్ వైల్ యూఆర్ ఆన్సరింగ్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్ అనే టాపిక్లో. మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ యాంగిల్లో యూ కెన్ కోట్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్, అ కాంప్లెక్స్ టర్న్ ఇన్ ఇండియాస్ FDI స్టోరీ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకు తెలుసు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ బికమ్ సెంటర్ టు ఇండియాస్ ఎకానమిక్ గ్రోత్, ఎస్పెషలీ 1991 తర్వాత, అంటే LPG రిఫార్మ్స్ తర్వాత మనకి ఈ FDI ఫ్లోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ గ్రోత్ ఇండికేటర్గా మారాయి. సో బేసికలీ వాట్ ఆర్ ది ఇంపాక్ట్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ FDI సో ఫార్ మనం చూసుకుంటే, ఇండస్ట్రీస్ని మోడర్నైజ్ చేశాయి. ఇండియన్ ఇండస్ట్రీస్ అనేవి మోడర్నైజ్ అయ్యాయి బికాస్ ఆఫ్ ది FDIs. న్యూ టెక్నాలజీస్ని తీసుకురాగలిగాయి FDIs అనేవి. ఓకే, అండ్ ఆల్సో ఇండియన్ ఎకానమీని గ్లోబల్ మార్కెట్తో లింక్ చేయడం మొదలుపెట్టాయి అన్నమాట ఈ పర్టికులర్ FDIs అనేవి. సో మెయిన్లీ ఏ సెక్టార్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి ఈ FDIs వల్ల? ఒకటి ఈ కామర్స్ సెక్టర్, రెండవది కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ ఆల్సో కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఈ సెక్టార్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. బట్ ఈరోజు ఇండియాస్ FDI స్టోరీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ కంప్లీట్లీ టర్న్డ్ అ యూటర్న్ అని చెప్పొచ్చు. ఎందుకు? ఇఫ్ యూ లుక్ ఎట్ ద న్యూ ట్రెండ్ దట్ ఈస్ దేర్, సో ఫస్ట్ గ్లాన్స్ నంబర్స్ అనేవి ఎంకరేజింగ్గానే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాస్ FDI ఇన్ఫ్లోస్ ఎంత జరుగుతున్నాయి అని అంటే ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2024 to 2025 గ్రాస్ FDI వచ్చేసి ఆల్మోస్ట్ $81 billion అనమాట, విచ్ ఇస్ 13.7% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్. అండ్ ఆల్సో బిట్వీన్ 2011 to 2021 FDIs అనేవి ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. ఇనిషియల్గా 2011లో $46.6 billion ఉండేవి. ఇట్ హ్యాస్ రోజ్ టు ఆల్మోస్ట్ $84.8 billion అనమాట. ఆల్మోస్ట్ డబుల్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓకే, బట్ పోస్ట్ పాండమిక్ ఆల్మోస్ట్ 4 years నుంచి 2020 నుంచి 2024 వరకు మనం చూసుకుంటే గ్రాస్ ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయి అని అంటే $308.5 billion. విత్డ్రావల్స్ కానీ విత్డ్రా అయిపోతున్నాయి. సో ఎంతైతే ఇన్ఫ్లో వస్తుందో అంతే అవుట్ఫ్లో కూడా ఈజీగా జరిగిపోతుంది. విత్డ్రావల్స్ అనేవి జరిగిపోతున్నాయి, రిపార్టియేషన్స్ అనేవి జరిగిపోతున్నాయి. ఆల్మోస్ట్ $153.9 billion రిపార్టియేషన్స్ అనేవి జరిగాయి. అంటే ఆల్మోస్ట్ మనకి నెట్ రిటైన్డ్ క్యాపిటల్ వచ్చేసి ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ 0.4 billion, విచ్ ఇస్ వెరీ షాకింగ్లీ లో. మీనింగ్ మనీ అనేది వస్తుంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో లీవింగ్ ఇండియా యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి ఉండట్లేదు. సో వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ FDIs దట్ ఆర్ కమింగ్ ఇన్ టు ఇండియా, దీస్ ఆర్ వెరీ షార్ట్ టర్మ్లోనే వస్తున్నాయి, లాంగ్ టర్మ్కి రావట్లేదు.
So, and there is another aspect that is mentioned in this article, that is a rise in disinvestments. Short termismలో భాగంగా అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి. డిస్ఇన్వెస్ట్మెంట్స్ బై ఎవరు? ఫారెన్ ఇన్వెస్టర్స్. సో ఎఫ్డిఐస్ ఎవరైతే పెడుతున్నారో, అంటే ఎఫ్డిఐస్ అంటే ఏంటి? ఫారినర్స్ ఇండియాలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం, అంతే కదా. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్స్లో పాల్గొనడం వల్ల, అంటే పెట్టినట్టే పెట్టి త్వరగా ప్రాఫిట్ని గెయిన్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే నెట్ ఎఫ్డిఐ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. గ్రాస్ ఎఫ్డిఐ మైట్ బి హై, బట్ నెట్ ఎఫ్డిఐ విల్ బి వెరీ వెరీ లెస్ అనమాట. సో ఫినాన్షియల్ ఇయర్ 2023 to 2024కి గాను ఆల్మోస్ట్ $44.4 billion, అంటే ఆల్మోస్ట్ 51% రైజ్ అనేది చూసాం డిస్ఇన్వెస్ట్మెంట్స్లో. అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఇయర్ 2024 to 2025కి గాను డిస్ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ $51.4 billion అనమాట. అట్లా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా, సో ద రేట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఆల్సో రైజింగ్ ఇయర్ బై ఇయర్. అండ్ ఆల్సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దేర్ బిహేవియర్ ఈజ్ ఆల్సో షిఫ్టింగ్. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ అంటే వాళ్ళు ఫ్యాక్టరీస్లోనో టెక్నాలజీ హబ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. మోర్ దెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ షార్ట్ టర్మ్ అండ్ ప్రాఫిట్ సీకింగ్ ఇండస్ట్రీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్విక్గా ఫినాన్షియల్ రిటర్న్స్ వచ్చే ఇండస్ట్రీస్లో, ట్యాక్స్ ఆర్బిట్రేజ్లో, సో ఇందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వన్స్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఎఫ్డిఐ మ్యాగ్నెట్, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జస్ట్ మనకి టోటల్ ఎఫ్డిఐస్లో 12% మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నాం ఎఫ్డిఐస్ని. ఓకే, దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ వీఆర్ సీయింగ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అవుట్వర్డ్ ఎఫ్డిఐ బై ఇండియన్ ఫర్మ్స్ బయట ఇన్వెస్ట్ చేసే ఎఫ్డిఐస్ మీరు చూసుకుంటే 2011-12 నుంచి ఇఫ్ యూ అబ్జర్వ్ టిల్ 2024-2025, సో $13 billion ఉండేది ఒకప్పుడు. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ డబుల్, $29.2 billion, మోర్ దెన్ డబుల్ అనమాట. సో వై ఇండియన్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ కంట్రీస్ అంటే, ఫస్ట్ థింగ్ ఇండియాలో రెగ్యులేషన్స్ అనేవి ప్రాపర్గా లేవు, రెగ్యులేటరీ ఇన్ఎఫిషియన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అనేది లేదు. దెర్ ఈస్ వెరీ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ ఇండియాలో పాలసీ ప్రిడిక్టబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా, పాలసీ అన్ప్రిడిక్టబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. అయితే నేను ప్రిడిక్టబిలిటీ అంటే నేను మొన్ననే మీకు చెప్పాను జిఎస్టీ రిఫార్మ్స్ గురించి చెప్పినప్పుడు. సో జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఏమవుతుంది మనకి ఇప్పుడు, ప్రిడిక్టబిలిటీ ఫర్ ది ఇన్వెస్టర్స్ ఇస్ మోర్ అని చెప్పాను. సో అన్ప్రిడిక్టబుల్ పాలసీస్ ఉండడం వల్ల వాళ్ళకి ట్యాక్స్ ఎంత వస్తుందో అర్థం కాక, సో ఫ్యూచర్లో ఎలాంటి పాలసీస్ వస్తాయో, మనకి ఎంత నష్టం వస్తుందో, ఎంత ప్రాఫిట్ వస్తుందో వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల, సో ది అవుట్వర్డ్ ఎఫ్డిఐస్ ఆర్ బికమింగ్ మోర్ దాన్ ది ఇన్వర్డ్ ఎఫ్డిఐస్. సో ద నెట్ ఎఫ్డిఐస్ ఆర్ వెరీ వెరీ లెస్ ఇన్వర్డ్కి సంబంధించి. గ్రాస్ ఎఫ్డిఐస్ ఎక్కువ ఉన్న, నెట్ ఎఫ్డిఐస్ వెరీ వెరీ తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే పెడుతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లాంటి వాటిల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయట్లేదు. అండ్ అవుట్వర్డ్ ఎఫ్డిఐస్లో కూడా ఎక్కువగా ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, దీనంతా వల్ల ద రిజల్టెంట్ ఇంపాక్ట్ ఈస్ ద క్యాపిటల్ లీకేజ్. అండ్ ఆల్సో జాబ్స్ అనేవి చాలా తక్కువగా క్రియేట్ అవుతున్నాయి. ఫ్యూవర్ జాబ్స్ ఆర్ ఓన్లీ గెటింగ్ క్రియేటెడ్. అండ్ ఇన్నోవేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ లెస్ విత్ ఇన్ ఇండియా, అండ్ ద ఇన్నోవేషన్ ఈజ్ గెటింగ్ అవుట్ఫ్లోడ్ టు అదర్ కంట్రీస్. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ ది ఓవరాల్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ సీన్. మరి వీటిని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చింది కదా. సో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చున్నప్పటికీ, బెటర్ ర్యాంకింగ్స్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఉన్నప్పటికీ, ఇండియా ఈజ్ స్టిల్ ఫేసింగ్ సర్టెన్ ఇష్యూస్. ఒకటి వచ్చేసి రెగ్యులేటరీ ఒపేసిటీ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ ప్రాపర్గా క్లియర్గా ఉండకపోవడం అనేది ఫస్ట్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ లీగల్ అన్ప్రిడిక్టబిలిటీ. అంటే ఏంటి, సో బేసికలీ ఏదైనా డిస్ప్యూట్ వస్తే ప్రాపర్ రెడ్రెసల్ మెకానిజమ్స్ అనేవి ప్రాపర్గా లేవు. అండ్ అవుట్కమ్స్ కూడా చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయన్నమాట. దే ఆర్ మోర్ అన్సర్టైన్ ఇన్ ఇండియా. అండ్ వాట్ ఎవర్ ద జడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోర్టుకి వెళ్ళి
సో ఫైట్ చేద్దామన్నా ఇట్ విల్ టేక్ లాంగర్ ఇయర్స్ టు కంప్లీట్ దట్ పర్టికులర్ థింగ్స్. ప్రాపర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ లేవు ఇండియాలో. అండ్ గవర్నెన్స్ కూడా చాలా ఇన్కన్సిస్టెన్స్గా ఉంది. సో దిస్ పర్టికులర్ రీజన్స్ ఆర్ డిస్కరేజింగ్ ది ఇన్వెస్టర్స్ to withdraw funds from India in a very short term. And Indian companies kuda they are preferring investing in abroad rather than in India. And the bigger risk is services and rent seeking industries evaithe untayo, for example financial services gani, energy distribution gani, hospitality sectors gani, only these are attracting FDIs rather than manufacturing sector. But ee particular sectors anevi they contribute to the GDP, okay, but they do not create strong multiplier effect. For example, agriculture sector boom aithe there will be a multiplier effect on the manufacturing sector. Manufacturing sector grow aithe there will be a multiplier effect on service. Ante agriculture boom to manufacture boom avutundi, manufacture boom to service sector boom avutundi. But service sector will not have any multiplier effect, huge multiplier effect undadu like manufacturing or advanced technological sectors. So that is a problem over here. It will create GDP but it will not have any multiplier effect anamata, very low multiplier effect. So FDI supports balance of payments, right? So FDI inflows and net FDIs బాగుంటే balance of payment crisis అనేది రాదు, ఓకే. అండ్ కరెన్సీ స్టెబిలిటీ అనేది కూడా ఉంటుంది. నెట్ ఇన్ఫ్లోస్ అనేవి డిక్లైన్ అవ్వడం వల్ల సో ఇట్ విల్ క్రియేట్ అ బఫర్ ఫర్ ఇండియాస్, ఇట్ విల్ రెడ్యూస్ ద బఫర్ ఫర్ ఇండియాస్ ఎకానమీ. సో ఆర్బీఐ ఏం చెప్తుంది అని అంటే, సో వాట్ వీ నీడ్ ఇస్ అ రైజ్ ఇన్ నెట్ ఇన్ఫ్లోస్. సో మనము అవుట్ఫ్లోస్ ఎక్కువ చూస్తున్నాం గ్లోబల్లో, బట్ వీ షుడ్ నాట్ అవుట్ఫ్లో ద ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఇండియా. సో దిస్ విల్ క్రియేట్ అ రిస్క్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఆర్బీఐ వార్న్ చేస్తుంది. అండ్ ఆల్సో హాఫ్ ఆఫ్ ది అవుట్వర్డ్ ఫ్లోట్స్ దట్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది ఇండియా దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద డెవలప్డ్ ఎకానమీస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేబుల్ మార్కెట్ ఉండడం వల్ల, స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఉండడం వల్ల యుఎస్ఏ లాంటి కంట్రీస్, యూకే లాంటి కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి మన ఎఫ్డిఐస్ కూడా. కాబట్టి మనం ఏం చేంజ్ చేసుకోవాలి, what we need to change అని అంటే, ఫస్ట్ థింగ్ రెగ్యులేషన్స్ అనేవి క్లియర్గా మార్చాలి. వీ నీడ్ టు క్లియర్లీ మెన్షన్ ది రెగ్యులేషన్, ప్రిడిక్టబిలిటీ అనేది పెంచాలి, ఓకే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ తీసుకురావాలంటే లేబర్ రిఫార్మ్స్ తీసుకురావాలి. అండ్ వీ నీడ్ టు సింప్లిఫై ది లీగల్ ప్రొసీజర్స్ అండ్ ఆల్సో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ని అంటే ట్రైబ్యునల్స్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ ఆల్సో వాట్ వీ కెన్ డూ ఇస్, ఫోర్త్ వన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్లోస్ అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. అంటే ఏవైతే ఇన్ఫ్లో అవుతున్నాయో మెయిన్లీ సర్వీస్ సెక్టర్కి ఇన్ఫ్లో అవుతున్నాయి, బట్ వాట్ వీ నీడ్ టు ఫోకస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్లోస్, ఓకే. So these are the things that we need to focus on like we need to focus upon. And also infrastructure మీద మనం ఇన్వెస్ట్ చేయాలి ప్రాపర్గా, రోడ్స్, పోర్ట్స్, లాజిస్టిక్స్, డిజిటల్ నెట్వర్క్స్. అండ్ హ్యూమన్ క్యాపిటల్ని మనము బిల్డప్ చేయాలి, లైక్ ఎడ్యుకేషన్ ప్రాపర్ ఇవ్వాలి, స్కిల్లింగ్ అనేది ఇవ్వాలన్నమాట. హై వాల్యూ ఇండస్ట్రీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు సింప్లిఫై ద రెగ్యులేషన్స్, ట్రాన్స్పరెంట్ అండ్ బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ లేకుండా రెగ్యులేషన్స్ని తీసుకురావాలి. వీ నీడ్ టు రెడ్యూస్ ద రెడ్ టేపిజం, ఓకే. సో ద జిస్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే, ఇన్ కన్క్లూజన్ వాట్ ఐ కెన్ టెల్ యూ అండ్ ద జిస్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే, సో బేసికలీ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్ ఎఫ్డిఐస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో నెట్ ఎఫ్డిఐ ఫ్లో, నెట్ ఎఫ్డిఐ ఇన్వర్డ్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది, బట్ గ్రాస్ ఎఫ్డిఐ ఫ్లో అనేది బాగానే ఉంది. ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బోత్ ఇస్ బికాస్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఎఫ్డిఐస్, అండ్ ఎఫ్డిఐ అనేది ఎక్కువగా ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, సర్వీస్ సెక్టార్స్, బట్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ మల్టిప్లైయర్ ఎఫెక్ట్. సో వాట్ వీ నీడ్ టు ఫోకస్ అపాన్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న ఎఫ్డిఐ అనేది తగ్గిపోతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ కూడా పెరుగుతున్నాయి. సో వీటన్నిటికీ రీజన్స్ ఏంటి, రెగ్యులేటరీ మెకానిజం ప్రాపర్గా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేదు ఇండియాలో, అండ్ ఆల్సో ప్రాపర్ రిటర్న్స్ రావట్లేదు ఇండియాలో, డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ప్రాపర్గా ఉండట్లేదు. వీటన్నిటిని సాల్వ్ చేసుకోవాలి, ఓకే.
ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద జిస్ట్ ఆఫ్ ది ఆర్టికల్. గ్రేయింగ్ విత్ గ్రేస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ఇండియాస్ ఏజింగ్ ఛాలెంజ్ అనమాట. ఓకే, సో బేసికలీ ఇందులో SRS 2023 డేటాని తీసుకొని దే ఆర్ జస్టిఫైయింగ్ ద పాయింట్స్ దట్ దే వాంటెడ్ టు టెల్. సో దీని ప్రకారం క్రూడ్ బర్త్ రేట్ ఎంత ఉంది అని అంటే ఇట్ హ్యాస్ బీన్ ఫెల్ బై 18.4, ఫెల్ టు 18.4. 2022లో దిస్ వాజ్ 19.1 క్రూడ్ బర్త్ రేట్ అనేది. టోటల్ ఫర్టిలిటీ రేట్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 1.9 ఉంది, అండ్ 2021 అండ్ 2022లో ఇట్ వాజ్ 2.0. ఓకే, అండ్ రిప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ ఉందా అంటే 2.1. దానికి ఆల్రెడీ మనం క్రాస్ చేసేసాము, తగ్గించుకున్నాము. అండ్ దెర్ ఆర్ రీజనల్ వేరియేషన్స్ ఆల్సో, రీజనల్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి ఈ పర్టికులర్ డేటాలో. సో బేసికలీ CBR అనేది ఎక్కువ ఎక్కడుంది అని అంటే బీహార్లో ఉంది, that is almost 25.8, and lowest is in Tamil Nadu, which is only 12. Okay, and if you look at the highest TFR, total fertility rate, highest chuskunte again Bihar, this is almost 2.8, which is very very high. After that Uttar Pradesh ostundi, and lowest is in Delhi, that is 1.2 anamata. Okay, high TFR states, low TFR states ane manaku ardhamaయ్యాయి, right? అండ్ హై TFR స్టేట్స్లో బీహార్ తర్వాత యూపీ, ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వస్తాయి. లో TFRలో ఢిల్లీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర వస్తాయి. విచ్ మీన్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఓవరాల్ ట్రెండ్, ఏజింగ్ పాపులేషన్ చూసుకుంటే మనము షేర్ ఆఫ్ పాపులేషన్ హూ ఆర్ 60+, it has rose by almost 9.7% అనమాట. లైక్ దేర్ షేర్ పాపులేషన్ ఇస్ 9.7%, సో విచ్ రోజ్ బై 0.7% ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద 2022 డేటా. అండ్ ఏ స్టేట్లో ఎక్కువ ఏజింగ్ పాపులేషన్ ఉంది అంటే కేరళలో అనమాట. ఆల్మోస్ట్ 15% ఆఫ్ దేర్ పాపులేషన్ ఆర్ ఎల్డర్లీ సిటిజన్స్. అండ్ లోయెస్ట్ ఎల్డర్లీ షేర్ వచ్చేసి అస్సాం, ఢిల్లీ అండ్ జార్ఖండ్లో ఉంటాయి. ఈ పర్టికులర్ డెమోగ్రఫిక్ షిఫ్ట్ వల్ల వచ్చిన ఇంప్లికేషన్స్ ఏంటి? ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డెమోగ్రఫిక్ షిఫ్ట్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ షార్ట్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏంటి అని అంటే స్టిల్ వీ హ్యావ్ యంగ్ వర్క్ ఫోర్స్, స్టిల్ మనకి యంగ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు. సో విచ్ సపోర్ట్స్ డెమోగ్రఫిక్ డివిడెండ్. అండ్ లాంగ్ టర్మ్లో మీరు చూసుకున్న ఇండియా ఈజ్ హెడింగ్ టువర్డ్స్ అ గ్రేయింగ్ సొసైటీ. సో ట్రై టు యూజ్ దిస్ టర్మ్ వెన్ యూర్ రైటింగ్ ఆన్సర్స్, సొసైటీ ఆన్సర్స్. సోషల్ జస్టిస్, వనరబుల్ సెక్షన్స్లో సీనియర్ సిటిజన్స్ గురించి రాసినప్పుడు మెన్షన్ ఇట్ ఇస్ అ ప్రాబ్లమ్, గ్రేయింగ్ సొసైటీ. సో దీనివల్ల వచ్చే కీ కన్సర్న్స్ ఏంటి? కీ కన్సర్న్స్ దట్ దే మే ఫేస్ ఆర్ ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉండదు ఎల్డర్లీకి. And feminization of the elderly population or feminization of senior citizens is another problem. And next one is universal accessibility లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. అండ్ హెల్త్ కేర్ కూడా ప్రాపర్గా యాక్సెసిబుల్గా లేదు, అఫోర్డబుల్గా కూడా లేదు. మెయిన్లీ మెంటల్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా ప్రాపర్గా లేవు. సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ ఆర్ ల్యాకింగ్ ఫర్ ఎల్డర్లీ, లైక్ వాళ్ళ లోన్లీనెస్ని ట్యాకిల్ చేయడం, ఎల్డర్ అబ్యూస్ని తగ్గించడం, నెగ్లెక్ట్ని తగ్గించడం. కాబట్టి మనకేం కావాలి? ద జిస్ట్ ఈజ్ లైక్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో దెర్ ఆర్ సమ్ పాలసీ రీఓరియంటేషన్స్ దట్ ఆర్ నీడెడ్ టు బి డన్. ఓకే, సో ఏం చేయాలి మరి పాలసీ రీఓరియంటేషన్లో భాగంగానంటే ఫస్ట్ థింగ్ ఇండియా హ్యాస్ ఆల్వేస్ ప్లాన్ ఫర్ గ్రోయింగ్ అండ్ యంగ్ పాపులేషన్, బట్ నౌ వీ మస్ట్ రీఅలైన్ అవర్ పాలసీస్ టు ఫోకస్ ఆన్ ఏజింగ్ పాపులేషన్. ఈ పర్టికులర్ పాలసీస్ని తీసుకొచ్చినప్పుడు వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇంటర్జనరేషనల్ ఈక్విటీ, సస్టైనబుల్ పెన్షన్స్ అండ్ హెల్త్ కేర్ ఫినాన్సింగ్ని తీసుకురావాలి. ఎల్డర్ ఫ్రెండ్లీ అర్బన్ అండ్ రూరల్ ఇన్ఫ్రాని డెవలప్ చేయాలి. ఓకే, అండ్ ప్లానింగ్ కూడా ఎల్డర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఇక్కడే కాదు, ఈ ఆన్సర్స్లోనే కాదు, ఈ పర్టికులర్ గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్లోనే కాదు, మీరు ఆన్సర్స్ రాసినప్పుడు కూడా వెన్ ఎవర్ దెర్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఏజ్, కన్సిడర్ రైటింగ్ అబౌట్ ద పాయింట్స్ రిలేటెడ్ టు సీనియర్ సిటిజన్స్ as well in your answers, so that మీ ఆన్సర్స్ మోర్ ఇంక్లూజివ్గా ఉంటాయి. ఓకే, I hope you have understood. So the way forward from this article is we need to strengthen our health systems. గెరియాట్రిక్ కేర్ని మనం పెంచుకోవాలి, ప్రివెంటివ్ హెల్త్ కేర్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి, సోషల్ సెక్యూరిటీని ఎక్స్పాండ్ చేయాలి, పెన్షన్స్, ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎల్డర్లీ ఫ్రెండ్లీగా మనం మార్చాలి, లైక్ హౌసింగ్ని కానీ ట్రాన్స్పోర్ట్ని కానీ. డిజిటల్ ఇంక్లూజన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిల్ డెవలప్మెంట్ ఇస్ నీడెడ్ ఫర్ సీనియర్స్.
ఓకే, సో దట్ వీ కెన్ డెవలప్ సిల్వర్ ఎకానమీ అని అంటాం. సిల్వర్ ఎకానమీ ఈజ్ ద వన్ విచ్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై సీనియర్ సిటిజన్స్ ఈవెన్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్. సో దాన్ని మనం ప్రమోట్ చేయాలి. వీ నీడ్ టు స్కిల్ దెమ్ ప్రాపర్లీ. వాళ్ళు అక్కడే ఉండి పని చేసుకునే ఇలాంటి టెక్నిక్స్ అండ్ స్కిల్స్ని వాళ్ళకి నేర్పించాలి. సో దట్ దే విల్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ పీపుల్ ఫర్ ది సర్వైవల్, ఎస్పెషలీ ఫర్ ద విమెన్. ఫెమినైజేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ సీనియర్ సిటిజన్స్ ఇస్ మోర్ కాబట్టి. కమ్యూనిటీ మోడల్స్ ఫర్ కేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, స్టేట్ పార్ట్నర్షిప్ అనేది ఉండాలి. సో ద బాటమ్ లైన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే, ఫస్ట్ డెమోగ్రఫిక్ ఇండికేటర్ చేంజెస్ చూసాము. వీ హవ్ సీన్ దట్ దెర్ ఇస్ షిఫ్ట్ ఇన్ ది డెమోగ్రఫిక్ థింగ్స్, especially in the southern part of India, in the areas like Delhi, in the areas like Tamil Nadu, in the areas like Karnataka, etc. And even in the Kerala senior citizens ఎక్కువ ఉన్నారు. సో ఫ్యూచర్లో మనం తీసుకొచ్చే పాలసీస్లో సీనియర్ సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకుని కూడా పాలసీస్ తీసుకురావాలి. వాళ్ళకి తగ్గట్టు ఫినాన్షియల్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ వన్, దిస్ పర్టికులర్ ఆర్టికల్ is written by Sunita Reddy, Managing Director of Apollo హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అనమాట. GST 2.0 విల్ ఎంపవర్ యంగ్ ఇండియన్స్ అని చెప్పేసి దీన్ని రాయడం జరిగింది. లెట్స్ సీ అండ్ అండర్స్టాండ్ ది అనాలిసిస్ దట్ షీ హావ్ మేడ్. ఇండియా యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎలా ఉంది? ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్, నియర్లీ 2/3 ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆర్ అండర్ 35 years of age అనమాట. And on the other hand, she drew a parallel and connected it with GST 2.4 reforms. GST 2.0 అంటే రీసెంట్గానే మనం క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. సో దిస్ ఈజ్ అ సింప్లిఫైడ్ అండ్ రేషనలైజ్డ్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ GST ఇఫ్ యూ కంపేరింగ్ విత్ 1.0. సో దీంట్లో 2-tier స్ట్రక్చర్ని మనం తీసుకొస్తున్నాం, మనకు తెలుసు. సో దట్ వీ కెన్ బూస్ట్ అఫోర్డబిలిటీ. ట్యాక్స్ తగ్గడం వల్ల ఎసెన్షియల్ గూడ్స్ మీద, మిగతా వాటి మీద అఫోర్డబిలిటీ అనేది పెరుగుతుంది. పీపుల్ విల్ స్టార్ట్ కన్జ్యూమింగ్ మోర్ at the same cost that they have earned before, and trust in the system will also be developed. So why this GST 2.0 matters for leveraging the India's younger citizens anante, first thing, private consumption చూసుకుంటే ఇండియాలో the private consumption of the overall goods and services is 60% of total GDP. This is very very higher than other large economies out there. సో కాబట్టి ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న ట్యాక్స్ సేవింగ్స్, వెరీ స్మాల్ ట్యాక్స్ సేవింగ్స్ కూడా సో హౌస్ హోల్డ్ యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ని పెంచుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు 100 రూపీస్ ఒక పర్టికులర్ పెన్ ఆర్ సోప్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనుకుందాం. సో ఇంతకుముందు ఎంత ఉండేది? 18% ట్యాక్స్ ఉంది అని అనుకుందాం దీని మీద. అంటే 118 రూపీస్ కట్టేసి మీరు ఆ సోప్ని కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. బట్ నౌ లెట్స్ టేక్ దిస్ హ్యాస్ డిక్రీజ్డ్ టు 5%. అప్పుడు ఏమవుతుంది? 105 రూపీస్కి తగ్గుతుంది. ద రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ద రెస్ట్ అమౌంట్ దట్ ఈస్ దేర్, దట్ ఈస్ 13 రూపీస్, రైట్? ఈ 13 రూపీస్ ఏదైతే ఉందో దట్ హ్యావ్ బీన్ సేవ్. ఈ 13 రూపీస్తో మీరు మళ్ళీ ఇంకొక పర్టికులర్ ఐటమ్ ఆర్ గుడ్ని మీరు పర్చేస్ చేసుకోగలుగుతారు. ఈదర్ ఇట్ బి చాక్లెట్, ఆర్ ఇట్ క్యాన్ బి మ్యాగీ ప్యాకెట్, ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఎల్స్, రైట్? సో ఈ 13 రూపీస్ మిగిలడం వల్ల మీరు ఇంకో ప్రోడక్ట్ని కూడా పర్చేస్ చేయగలుగుతున్నారు. ఎందుకు? మీ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది కాబట్టి చిన్న చిన్న సేవింగ్స్ కూడా దిస్ విల్ హ్యావ్ అ మల్టిప్లైయర్ ఎఫెక్ట్. ఆర్ ఈ 13 రూపీస్ని తీసుకెళ్ళి మీరు సేవ్ అన్నా చేసుకుంటారు. యూ మే ఇన్వెస్ట్ ఇన్ ది సేవింగ్స్. సో సేవింగ్స్ వల్ల లార్జర్ సేవింగ్స్ ఒక వైపు పైన తర్వాత దిస్ విల్ ఇంక్రీజ్ ద డిమాండ్ ఫర్ అదర్ ప్రోడక్ట్స్ పెరిగినప్పుడు మళ్ళీ వాటిని ప్రొడ్యూస్ చేయడానికి వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఎందుకంటే ప్రాఫిట్ వస్తుంది కాబట్టి. సో దిస్ విల్ ఇన్ టర్న్ క్రియేట్ జాబ్స్. ఇట్ విల్ అగైన్ క్రియేట్ ఫైనల్ కన్సంప్షన్. ఒక వర్చుయస్ సైకిల్, నాట్ విషియస్, వర్చుయస్ సైకిల్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దీనివల్ల యంగర్ ఇండివిజువల్స్ మీద, యంగర్ హౌస్ హోల్డ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే, ఫస్ట్ థింగ్, దిస్ విల్ క్రియేట్ రిలీఫ్ ఫర్ ద ఫ్యామిలీస్. ఎవరైతే ఎంఐస్ని పే చేసుకుంటున్నారో, ఎస్పెషలీ హెల్త్ కేర్ సెక్టార్లో, ఎడ్యుకేషన్లో ఈఎంఐస్ కట్టుకుంటున్నారో వాళ్ళ మీద రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. యంగ్ ఇండివిజువల్స్ ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేస్తారు కదా. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయడంలో వాళ్ళకి ఖర్చు అయ్యే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది. దట్ విల్ ఈజ్ దర్ మంత్లీ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఎస్పెషలీ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద GST ఎగ్జామ్షన్ అనేది ఉంది కాబట్టి లో ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది ఇట్ విల్ ట్యాకిల్ ఇండియాస్ ప్రాబ్లమ్ ఆఫ్ హెల్త్ కేర్.
డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది హెల్త్ కేర్లో. హెల్త్ కేర్లో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం తగ్గించవచ్చు. రెసిలియన్స్ అగేన్స్ట్ దట్ షాక్స్ విల్ బీ డెవలప్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడికల్ నీడ్స్ ఉన్నా, ఫినాన్షియల్ నీడ్స్ ఉన్నా, సో దిస్ పర్టికులర్ ట్యాక్స్ కట్స్ విల్ హెల్ప్ ఇన్ గివింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ రిలీఫ్ టు దిస్ పర్టికులర్ యూత్. సో దీనివల్ల ఫినాన్షియల్ ప్రొటెక్షన్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో దిస్ విల్ బూస్ట్ MSME సెక్టార్స్ and it will boost startups. MSMEs always create almost 110+ million jobs ni create చేస్తున్నాయి, which is a very major GDP share. And GST 2.0 reforms అనేవి, this is simplifying the tax structure and it will simplify the complaints mechanism. Unified tax system అనేది వస్తుంది, యూనిఫామ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది వస్తుంది. దీనివల్ల ఫార్మలైజేషన్ అనేది పెరుగుతుంది, క్రెడిట్ యాక్సెస్ అనేది పెరుగుతుంది. ఇట్ విల్ స్కేల్ అప్ ది ఆపర్చునిటీస్. డైరెక్ట్ బెనిఫిట్ అనేది యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ మీద ప్రభావం ఉంటుంది, లైక్ విచ్ విల్ హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్. సో దిస్ విల్ క్రియేట్ అ వర్చువస్ సైకిల్ ఆఫ్ గ్రోత్. సో వాట్ ఈస్ దిస్ వర్చువస్ సైకిల్ ఆఫ్ గ్రోత్? అఫోర్డబిలిటీ పెరిగితే, ఏదైనా ప్రోడక్ట్కి ఆర్ సర్వీసెస్కి అఫోర్డబిలిటీ పెరిగితే డెఫినెట్లీ ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత అది తక్కువ రేట్లో ఉంది కాబట్టి దానికి డిమాండ్ అనేది పెరుగుతుంది. అండ్ సేవ్ చేసుకునే అమౌంట్తో ఇంకో కొత్త గూడ్ మీద కూడా డిమాండ్ పెరుగుతుంది. సో దిస్ విల్ ఇన్ టర్న్ క్రియేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే మళ్ళీ జాబ్స్ క్రియేట్ అవుతాయి. జాబ్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎక్కువ డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తుంది. ఇట్ విల్ ఇన్ టర్న్ క్రియేట్ కన్జంప్షన్ అగైన్ క్రియేట్స్ డిమాండ్. సో దిస్ ఈస్ క్రియేటింగ్ అ పాజిటివ్ సైకిల్ విచ్ ఇస్ వర్చువస్ సైకిల్. ఓకే, ఇది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ గ్రోత్ని మనకి అచీవ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ యూత్ఫుల్ ఆస్పిరేషన్స్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రిడిక్టబిలిటీ అండ్ ట్రస్ట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. నేను ఇంతకుముందే చెప్పాను, ప్రిడిక్టబిలిటీ పెరుగుతుంది GST రిఫార్మ్స్ వల్ల. ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెంట్గా, స్టేబుల్గా, జస్ట్ 2 tiers ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ప్రిడిక్టబిలిటీ. ఇట్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ది అన్సర్టెనిటీ. This will boost confidence to the professionals. It will boost confidence for the entrepreneurs. It will boost trust in the governance. So the bigger picture that she wanted to tell in this article is demographic dividend వల్ల opportunity ఉంటుంది, రిస్క్ కూడా ఉంటుంది. బట్ యూత్కి ఇలాంటి GST రిఫార్మ్స్ లాంటి ఇంపార్టెంట్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల యూత్కి ఒక బూస్ట్ అనేది ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ అనేది తగ్గుతుంది. దే విల్ నాట్ బీ ఇన్ దట్ డిస్ఇల్యూషన్మెంట్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ప్రాపర్గా యూస్ చేసుకోగలుగుతాము అండ్ ఇట్ విల్ నాట్ బీ టర్నింగ్ ఇన్ టు డిజాస్టర్. ఓకే, అండ్ GST 2.0 అనేది ఇట్ ఈజ్ యాక్చువల్లీ సపోర్టింగ్ ది యూత్ ఆస్పిరేషన్స్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎన్ష్యూరింగ్ డివిడెండ్ ఈజ్ నాట్ గెటింగ్ వేస్టెడ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, నీలగిరీస్ టీ అండ్ బ్రూయింగ్ ఆఫ్ ఎ క్రైసిస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. నీలగిరి ఈజ్ గ్లోబల్లీ అ రెప్యూటెడ్ ప్లేస్ ఫర్ టీ, మనకు తెలిసిందే. ఓకే, సో ఎర్లీ 2000s మనం చూసుకుంటే గ్రీన్ టీ లీవ్స్ యొక్క ప్రైజెస్ అనేవి దే హ్యావ్ ఫాల్డ్. సో అప్పుడు క్రైసిస్ అనేది ఏర్పడింది. సో బేసికలీ దీనివల్ల ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ద మెయిన్ సెక్షన్స్ ఆర్ బదాగాస్. సో దే హ్యావ్ రివాల్టెడ్, వైలెంట్ ప్రొటెస్ట్స్ అనేవి జరిగాయి. ఊటీ ఫ్లవర్ షో అనేది మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది. 1999లో ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేసే ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ ద ఫార్మర్ ప్రొటెస్ట్. అండ్ 2000లో ఒక సెమినార్ని కండక్ట్ చేశారు, లైక్ ఫ్యూచర్ ఆఫ్ టీ ఇన్ ద నీలగిరీస్ అని చెప్పేసి. అండ్ స్టేక్ హోల్డర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ హ్యావ్ డిస్కస్డ్ ఫ్యూ రిఫార్మ్స్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ స్టిల్ రిమైనింగ్ సేమ్ ఆఫ్టర్ 25 years. 2000లో ఈ సెమినార్ కండక్ట్ అయింది, బట్ 25 years later ఆల్సో ద స్ట్రక్చరల్ ఇష్యూస్ ఆర్ పర్సిస్టెంట్. అసలు ఎందుకు నీలగిరి టీకి సంబంధించిన క్రైసిస్ ఉన్నది అని అంటే, ఫస్ట్ థింగ్ ఎక్స్టర్నల్ షాక్స్. సో అప్పట్లో మనం ఏంటంటే USSR మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళం. సో USSR కొలాప్స్ అయిన తర్వాత 30% రూబల్ డివాల్యుయేషన్ వల్ల మొత్తం దాని డిమాండ్ అనేది కొలాప్స్ అయిపోయింది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది నీలగిరి టీకి అండ్ ఫ్యాక్టరీస్ని ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది. కెపాసిటీ ఈస్ వెరీ వెరీ మోర్ దాన్ ద క్రాప్ ప్రొడక్షన్. అండ్ ఏరియా క్వాలిటీ, ద ఫీడర్ క్వాలిటీ ఏరియా కూడా చాలా పూర్గా ఉంటుందన్నమాట. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మార్కెట్ ఫెయిల్యూర్స్ అండ్ ఆప్షన్ ఫెయిల్యూర్స్. ఆప్షన్స్లో జిమ్మిక్స్ జరగడం వల్ల, అడ్వాన్స్డ్ మనీ డీల్స్ వల్ల, బ్రోకరేజెస్లో ఇష్యూస్ వల్ల, ప్రాపర్ ఆప్షన్స్ జరగకపోవడం వల్ల అండ్ అడల్ట్రేషన్ వల్ల మనకు ప్రాపర్ మార్కెటింగ్ అనేది జరగట్లేదు. అండ్ పాలసీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో టీ అనేది ఒక కామర్స్ ఐటమ్ లాగా మాత్రమే ట్రీట్ చేస్తున్నాం, వీఆర్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అ అగ్రికల్చర్.
దీనికి ప్రాపర్ సబ్సిడీస్ ఇవ్వట్లేదు, ఎంఎస్పీ ఉండట్లేదు, గవర్నమెంట్ స్కీమ్స్ ఉండట్లేవు. అండ్ దానివల్ల ఈ పర్టికులర్ టీ అండ్ కాఫీ లాంటివి ఎప్పుడు ఇగ్నోర్ అవుతూ ఉన్నాయి. సో కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే 46,481 స్మాల్ టీ గ్రోవర్స్ ఉన్నారు. అండ్ దే ఆర్ ప్లాంటేషన్ అనేది 34,409 హెక్టార్స్లో జరుగుతుంది. వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద గ్రోవర్స్ అంటే జీటీఎల్ ప్రైస్ని తగ్గించండి, బేస్ ఆప్షన్ ప్రైస్ని పెట్టండి, ఎసెన్షియల్ కమ్యూడిటీస్ని రికగ్నైజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద మెయిన్ ఇష్యూ ఓవర్ హియర్. వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉండాలి, మార్కెట్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ప్రొడక్షన్ రిఫార్మ్స్ తీసుకురావాలి, అండ్ గ్లోబల్ స్ట్రాటజీస్తో రియలైన్ అవ్వాలి. ఓకే, I hope you have understood this article. Only this much is read from this article. So next article, India China the inability to define a border అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ 1960s నుంచి ఆల్మోస్ట్ 1980s వరకు కూడా ఇండియా అండ్ చైనా రిలేషన్స్ ప్రాపర్గా లేవు పోస్ట్ ఇండియా చైనా వార్. అండ్ టిబెటన్ రెఫ్యూజెస్కి మనం యాక్సెసిబిలిటీ ఇవ్వడము అండ్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ద రిలేషన్స్ వర్ ఇన్ స్ట్రెయిన్. నేను ఆల్రెడీ ఇండియా చైనా రిలేషన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేసిన కదా ఒకరోజు. ఇఫ్ యూ రిమెంబర్డ్, ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్ పాయింట్. అయితే 1988లో రాజీవ్ గాంధీ గారు హ్యాస్ విజిటెడ్ టు థా ఇన్ పర్టికులర్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, అంటే ఇంప్రూవ్ చేయడానికి. సో రాజీవ్ గాంధీ గారు చైనాని విజిట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దాట్ 1989లో సో వెన్ ద రిలేషన్స్ ఆర్ గోయింగ్ గుడ్, అంటే మళ్ళీ మంచిగా అవుతాయి అని అనిపించిన స్టేజ్లో ఏమైంది అని అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది రావడం జరిగింది మన ఇండియాలో. కోయలిషన్ గవర్నమెంట్ ఏర్పడింది 1991 వరకు. అండ్ ఈ పర్టికులర్ 3 yearsలో అయితే మనకు ప్రాపర్ నెగోసియేషన్స్ అనేవి లేవు చైనాతో. అండ్ ఆఫ్టర్ దట్ పోస్ట్ దట్ 1991లో పివి నరసింహారావు గారి గవర్నమెంట్ అనేది ఏర్పడిన తర్వాత వీ హ్యావ్ రెస్యూమ్డ్ ద ఫోకస్ ఆన్ చైనా. ఆ టైంలో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. అండ్ ఆల్సో వీ నీడ్ అ పీస్ విత్ చైనా, ప్రాపర్ పీస్ అనేది మనకు చైనాతో అవసరం పడింది. ఓకే, అందుకు 1988 మెయిన్లీ 1988 అండ్ 1993 మధ్యలో లాట్ ఆఫ్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6 rounds ఆఫ్ టాక్స్ అనేవి కూడా జరిగాయి. అండ్ 1992లో బ్రాడర్ ట్రేడ్ అనేది రెజ్యూమ్ అయింది బోత్ ద కంట్రీస్ మధ్యలో. అండ్ ఆల్సో వీ హ్యావ్ కన్సల్టేషన్స్ని రీఓపెన్ చేసాం, డిఫెన్స్ ఎక్స్చేంజెస్ని మొదలు పెట్టాము పోస్ట్ దాట్. అయితే 1993లో మెయిన్లీ పివి నరసింహారావు గారి టైంలో సో దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ బార్డర్ అగ్రిమెంట్ దట్ వీ హ్యావ్ సైన్డ్ విత్ చైనా, దట్ ఈస్ Border Peace and Tranquility Agreement of 1993. This was signed in September anamata during PV Narasimha Rao visit to Beijing. The core principle of this particular thing entante border agreements or boundary issues evaithe untayo they have to be resolved peacefully by both the countries and they should not use any force అని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో కీ ప్రొవిజన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ బార్డర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్లో ఇద్దరు బోత్ ద కంట్రీస్ నీడ్ టు రెస్పెక్ట్ ది LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అండ్ LAC ఓవర్ స్టెప్పింగ్ అనేది చేయకూడదు, ఒకవేళ వైలేట్ అయితే మాత్రం ఇట్ నీడ్ టు బి కాషన్డ్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నారు. అండ్ ఆల్సో LAC డిస్ప్యూట్స్ని వెరిఫై చేసుకోవడానికి బోత్ ద కంట్రీస్ నీడ్ టు కొలాబరేట్ విత్ ఈచ్ అదర్. అండ్ మినిమల్ ఫోర్సెస్ మాత్రమే యూజ్ చేయాలి అలాంగ్ ద LAC. మినిమల్ ఫోర్స్ ఓన్లీ షుడ్ బి యూజ్డ్ బై బోత్ ద కంట్రీస్ అలాంగ్ ది LAC. ఓకే, అండ్ ఆల్సో గ్రాడ్యువల్గా మ్యూచువల్ ఫోర్స్ రిడక్షన్ షుడ్ బి దేర్ బై టైమ్. సో టైం పాస్ అవుతున్న కొద్దీ ఈ పర్టికులర్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు బి రెడ్యూస్డ్ విత్ టైమ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ వీ హ్యావ్ ఒఫిషియలీ సైన్డ్ అ సైనో ఇండియన్ డాక్యుమెంట్ రికగ్నైజింగ్ ద LAC ప్రాంతం అనమాట. అండ్ పోస్ట్ దట్ 1996లో జియాంగ్ జెమిన్ గారు హీ హ్యాస్ విజిటెడ్ టు ఇండియా అనమాట. సో అప్పుడు మనం ఏం చేసాం, వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ అండ్ ఎక్స్పాండెడ్ దిస్ BPTA అగ్రిమెంట్. దీంట్లో మనము మిలిటరీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ వీ హ్యావ్ అగైన్ రీఇటరేటెడ్ దట్ నో ఫోర్స్ షుడ్ బి యూజ్డ్ అలాంగ్ ది LAC అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది LAC అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అండ్ ఆల్సో మిలిటరీ ఫోర్సెస్ని లిమిట్ చేయాలి, మ్యూచువల్ లిమిటేషన్ షుడ్ బి డన్. అండ్ ఆల్సో వెపనరీ యూసేజ్ కూడా తగ్గించాలి అలాంగ్ ది LAC. అండ్ ఆల్సో LAC పర్సెప్షన్ మ్యాప్స్ని కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అన్నాం. బట్ దెర్ ఈస్ అ ఫెయిల్యూర్ ఇన్ ఇట్. ఆర్టికల్ 10 ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ డిపెండ్ ఆన్ ద కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ LAC అలైన్మెంట్. బట్ ఆర్టికల్ 10 ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్ ఆర్ నెవర్ అచీవ్. ఓకే, సో ఎందుకు మనం డిఫైన్ చేయలేకపోయాం? సో లాట్ మెనీ టైమ్స్ LACకి సంబంధించి ప్రాపర్ డెఫినేషన్ని ప్రాపర్గా తీసుకురాలేకపోయాం. 2000స్లో మ్యాప్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నాము సెంట్రల్ సెక్టార్లో, బట్
దిస్ పర్టికులర్ సెంట్రల్ సెక్టర్ ఈజ్ ఓన్లీ అన్ అన్డిస్ప్యూటెడ్ రీజన్. ఓన్లీ సెంట్రల్ సెక్టార్కి సంబంధించిన మ్యాప్స్ని ఎక్స్చేంజ్ చేసుకోగలిగాము. 2002లో మ్యాప్స్ ఎక్స్చేంజ్డ్ ఫర్ ది వెస్టర్న్ సెక్టార్, but both sides have rejected within 20 minutes. Once they have exchanged, because of the maximalistic positions, both the sides disagreed with this particular thing. 2002 exchanges అనేవి ఫెయిల్ అయిపోయాయి. And there are still disputed regions. For example, Samarlangpa, Depsang, Pongongso, Demchok, Chumari లాంటి రీజన్స్లో డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. 2005లో మ్యాపింగ్ ప్రాసెస్ అనేది టోటల్గా అబెండాన్ అయిపోయింది. The result is face-offs, recurring face-offs we have seen. So the famous one is 2021లో Galwan clashes అనేవి, Galwan face-offs అనేవి చూసాం. సో ద కోర్ ప్రాబ్లం ఏంటంటే ఎల్ఏసి అనేది క్లియర్గా లేదు, ఎల్ఏసి అనేది డిఫైన్డ్గా లేదు. అగ్రిమెంట్స్ అనేవి దే హ్యావ్ ఫ్రోజ్ ద స్టేటస్ కో, బట్ దే డిడ్ నాట్ యాక్చువల్లీ సెటిల్ ద డిస్ప్యూట్స్. పీస్ పాసిబులే, కానీ మ్యూచువల్ యాక్సెప్టెన్స్ అనేది అవసరం అనమాట, బార్డర్ అలైన్మెంట్ అనేది అవసరం. సో ద జిస్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే, సో రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసిన బార్డర్ అగ్రిమెంట్స్ మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ కోయలిషన్ గవర్నమెంట్లో ఆ పర్టికులర్ బార్డర్ అగ్రిమెంట్స్లో స్టాల్ అనేది చూసాం. బట్ స్టిల్ నరసింహారావు గవర్నమెంట్ వచ్చినప్పుడు అగైన్ వీ హ్యావ్ రీఇనిషియేటెడ్ ద ప్రాసెసెస్ సెవెరల్ టైమ్స్ ఫ్రమ్ 2000s. వీ హ్యావ్ ట్రైడ్ టు ఎక్స్చేంజ్ ద మ్యాప్స్, బట్ ఓన్లీ సెంట్రల్ సెక్టర్లో మ్యాప్ ఎక్స్చేంజ్ అనేది మాత్రమే ఫుల్ఫిల్ అయింది. ద వెస్టర్న్ సెక్టర్, ద ఈస్టర్న్ సెక్టర్స్ అండ్ ద డిస్ప్యూటెడ్ రీజన్స్ రిమైన్డ్ ద సేమ్. ఎందుకంటే ఎల్ఐసి డెఫినేషన్ ప్రాపర్గా లేదు అండ్ మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది లేకపోవడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డ్రా ది ఎల్ఐసి అనమాట. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ వన్, కాట్ ఇన్ ట్రేడ్ వార్, ఆంధ్రాస్ ఆక్వాకల్చర్ ఫేసెస్ కొలాప్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది లాస్ట్ పేజ్లో మనకి హిందూ పేపర్లో మనకి లాస్ట్ పేజ్లో మనకి ఇది రావడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది అగ్రికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ 1980sలోనే మొదలైంది. ఎస్పెషలీ వెస్ట్ గోదావరి ప్యాడీ ఫార్మర్స్కి చాలా ఫేమస్. అండ్ ఆల్సో వెస్ట్ గోదావరిలో మనకి ష్రింప్ ఫార్మింగ్ అనేది వెరీ వెరీ ఫేమస్ అనమాట, ష్రింప్ ఫార్మింగ్. అండ్ దిస్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఆల్మోస్ట్ 30 to 33% ఆఫ్ ఇండియాస్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. ఆంధ్రప్రదేశ్ నుంచే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 30% or 32% వరకే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అందుకే దీన్ని మనం ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. మెయిన్లీ ష్రింప్, సీబస్, రోహు, కాట్లా, మ్యూరల్స్, క్రాప్స్ ఇవన్నీ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా తిలాపియా ఫిష్ కానీ మిగతావి. ఓకే, అండ్ మోస్ట్లీ దీస్ ఆర్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్. దీస్ ఆర్ ఎంప్లాయింగ్ ఆల్మోస్ట్ hundreds and thousands ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ ఆల్సో పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఆల్సో, లైక్ తమిళనాడు నుంచి మైగ్రెంట్స్ ఉన్నారు, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిస్సా అండ్ మెనీ మోర్ స్టేట్స్ ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ ఏరియాస్లో ష్రింప్ కల్టివేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ విమెన్ ఆర్ డామినేటింగ్ దిస్ పర్టికులర్ ప్రాసెసింగ్ ప్లాన్స్, లైక్ పీలింగ్లో, క్లీనింగ్లో, ప్యాకేజింగ్లో ఆర్ ప్యాకింగ్లో. అండ్ మేజర్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ వచ్చేసి యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్, చైనా, జపాన్, థాయిలాండ్, వియత్నాం. ఓకే, సో ఓవర్ 4 decades, లాస్ట్ 40-50 years నుంచి ఇట్ హ్యాస్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రూరల్ ఎకానమీ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీజన్. అండ్ ఎక్స్పోర్ట్స్ వల్ల వాళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్, లైవ్లీవుడ్ అనేది వస్తుందన్నమాట. AP is alone accounting almost 33% of the total seafood exports to other countries. But what is the thing that is mentioned in this article అంటే the trade war. నేను మీకు లాస్ట్ టైం నేను ఎప్పుడైతే ఈ టారిఫ్స్ వల్ల ఏ పర్టికులర్ సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయని డీటెయిల్గా డిస్కస్ చేసినప్పుడు ఐ టోల్డ్ యూ దట్ ష్రింప్ కల్టివేషన్ ఎఫెక్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అని, ఇఫ్ యూ రీకాల్. సో ఈ ష్రింప్ కల్టివేషన్ అండ్ ష్రింప్ సెక్టర్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ మోస్ట్లీ బికాస్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో యుఎస్ ఈజ్ ఆల్సో లీడింగ్. కాబట్టి యుఎస్ పోస్ట్ చేస్తున్న ఈ 50% టారిఫ్ వల్ల దిస్ ఇస్ అ సెక్టర్ విచ్ ఇస్ గోయింగ్ టు హార్డ్లీ హిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 70% ఆఫ్ ష్రింప్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్ మార్కెట్లో మీదనే డిపెండ్ అవుతున్నాయి. కాబట్టి ష్రింప్ సెక్టర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా ఎక్కువగా నష్టం అనేది జరుగుతుందన్నమాట. ష్రింప్ ప్రైసెస్ అనేవి దే మే ఫాల్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి షట్ డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, లేకపోతే డౌన్ సైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల వర్కర్స్ మే లూజ్ దేర్ జాబ్స్, ఫార్మింగ్ మే ఫేస్ ద లాసెస్, సప్లై చైన్ అనేది ఎంటైర్గా డిస్రప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్స్ ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, సో దే హ్యావ్ ప్రపోజ్డ్ టు సప్లై క్వాలిటీ సీడ్, మార్కెటింగ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. దే వాంట్ టు అవాయిడ్ మిడిల్ మెన్ సో దట్ ఫార్మర్స్కి నష్టం అనేది జరగదు, ఈ పీపుల్కి నష్టం అనేది జరగదు.
డొమెస్టిక్ కన్జంప్షన్ని మనం బూస్ట్ చేయాలనుకుంటున్నాం. లైక్ వీ నీడ్ టు సప్లై టు తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్. ఫిష్ ఫుడ్ మేళాస్ని ప్రమోట్ చేయాలి, సీ ఫుడ్ ఫెస్టివల్స్ని పెంచాలి, అండ్ ఫిష్ని అంగన్వాడీ, స్కూల్, పీడిఎస్ సిస్టంలో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనము ఆ మెన్యూస్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ అనదర్ థింగ్ ఇస్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ది మార్కెట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సీడ్ అండ్ ఫీడ్ కాస్ట్ని మనం తగ్గించి దాన్ని ఇన్సెంటివైజ్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్. And we need to explore FTAs with other countries like Russia, and we have to diversify our export markets. Okay, and also union government relief package istan kuda cheppindi anamata. I hope you have understood this particular case study. Try to quote whenever you are writing answers with respect to trade war. టారిఫ్స్లో ఇంపాక్ట్ మనము కేస్ స్టడీ ఇలా కోట్ చేయాలంటే యూ కెన్ కోట్ దిస్ పర్టికులర్ ష్రింప్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ డైవర్సిఫికేషన్ నీడ్స్ దట్ దే హ్యావ్ కమ్ అప్ విత్. సో ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ పెంచాలంటున్నారు, ఫిష్ మేళాస్ని, సీ ఫుడ్ ఫెస్టివల్స్ని, వెరీ వెరీ యునీక్ టైప్ ఆఫ్ పాయింట్స్ దట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ హ్యాస్ గివెన్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ గాట్ అ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ టూ. సో చాలామంది దీన్ని స్కిప్ చేస్తారు, బట్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ వాంటెడ్లీ అండ్ కాన్షియస్లీ. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. లాస్ట్ ఇన్ స్పేస్ యూ మైట్ నీడ్ జస్ట్ 2 stars అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికలీ మనము ఎర్త్ మీద ఉన్నప్పుడు ఏమవుతుంది, సో బేసికలీ మనము ఒక పర్టికులర్ ప్లేస్లో మిస్ అయిపోయినా, ఓకే, జీపీఎస్ లొకేషన్ అనేది ఉంటుంది ఒక ప్లేస్ని కనుక్కోవడానికి ఎర్త్ మీద. సో సేమ్ సిచ్యువేషన్స్ అనేవి మనకు స్పేస్లో ఉండవు, రైట్? సో దట్ ఈస్ వేర్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఈస్ నీడెడ్. సో ఇఫ్ వీఆర్ లాస్ట్ ఆన్ ది ఎర్త్, వాట్ వీ కెన్ యూజ్ ఇస్ జీపీఎస్ లేదా ల్యాండ్ మార్క్ లొకేషన్స్ అనేవి ఉంటాయి, దాన్ని బట్టి మనము సో కొన్ని ప్లేసెస్ని కనుక్కోవచ్చు టు ఫైండ్ అవర్ వే. బట్ స్పేస్లో ఇవన్నీ ఉండవు, దెర్ ఈజ్ నో జీపీఎస్ ఇన్ ద స్పేస్, రైట్? అండ్ డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, డిస్టెన్సెస్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ డిస్టెన్సెస్ బిట్వీన్ ద ప్లేసెస్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్. ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్లీ హ్యూజ్. అండ్ ల్యాండ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సో మనము సో ల్యాండ్ మార్క్స్గా బిల్డింగ్స్ని కానీ, కాలనీస్ని కానీ, షాప్స్ని కానీ ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటూ ఉంటాం ఎర్త్ మీద ఒక పర్టికులర్ లొకేషన్ని కనుక్కోవడానికి. ఓకే, బట్ మనకి స్పేస్లో ఏముంటుంది అని అంటే ద ల్యాండ్ మార్క్ లొకేషన్స్ ఆర్ స్టార్స్ అనమాట. సో స్టార్స్ బేసికలీ ఎర్త్ నుంచి చూస్తే మాత్రం మనకి దే లుక్ అలైక్, బట్ దే లుక్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ వేర్ యూ ఆర్ అబ్జర్వింగ్ దెమ్ ఫ్రమ్. So that is where stars will help us to know the distance, or if we are lost in the space, they'll be like a landmark to find the direction, the right direction. Okay, so spacecrafts evaithe untayo, for example New Horizon lanti spacecrafts evaithe untayo, so this one is launched in 2006. So basically ivi entante these will travel almost billions of kilometers away. వాటి యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ ఎక్కడుంది స్పేస్లో మనకు తెలుసుకోవాలి అని అంటే ఎర్త్ నుంచి నాసా ఏం చేసింది అని అంటే, సో నాసా విల్ హ్యావ్ ద డీప్ స్పేస్ నెట్వర్క్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి దే విల్ ట్రాక్ వేర్ దిస్ న్యూ హారిజన్ ఇస్ లొకేటెడ్. సో దీంట్లో మనకి రేడియో యాంటీనాస్ అనేవి ఉంటాయి, బట్ దిస్ ఈస్ ఎర్త్ బేస్డ్ అనమాట. దిస్ ఈస్ బేసికలీ ఎర్త్ సెంటర్డ్, ఎర్త్ నుంచి కనుక్కుంటాం దీన్ని. ఓకే, so the farther the spacecraft goes, the weaker the signal. That is the problem. So basically ఇప్పుడు న్యూ హారిజన్ అనే స్పేస్ క్రాఫ్ట్ అనేది చాలా దూరం వెళ్ళిపోయింది అనుకోండి, సో దగ్గర ఉన్నప్పుడు సిగ్నల్ బాగానే ఉంటుంది ఎర్త్ సెంటర్డ్ మెథడాలజీ నుంచి మనము ఆ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ లొకేషన్ కనుక్కోవాలంటే. బట్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ మనకి కావాల్సిన సిగ్నల్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇట్ టేక్స్ వెరీ వెరీ లాంగ్ టైమ్ టు కమ్యూనికేట్. So in the future, spacecraft need to find their own way without always asking the earth for directions. So that is where this particular concept helps you. Stars nunchi manam kanukkodam anedi manaki easy avutundi annamata. So that is where this particular stellar parallax is the trick to actually find out a place where you are lost in the space. So when earth goes around the sun, manaku telusu sun chuttu earth tirugutu untundani, రైట్? సో స్టార్స్ మనకి ఎలా కనిపిస్తూ ఉంటాయి, యాజ్ ఇఫ్ దే ఆర్ షిఫ్టింగ్. సో బేసికలీ మనం మూవ్ అవుతున్నాం కానీ స్టార్స్ కూడా మూవ్ అవుతాయి, బట్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ మూవ్మెంట్ మనకి ఎలా కనిపిస్తాయి, స్టార్స్ అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ షిఫ్టింగ్ ఇన్ ద పొజిషన్ స్లైట్లీ అగేన్స్ట్ ద బ్యాక్గ్రౌండ్ స్టార్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ క్లోజ్ వన్ ఐ అండ్ లుక్ ఎట్ ది క్యాండిల్. ఒక పర్టికులర్ క్యాండిల్ని మీరు చూసినప్పుడు, ఇఫ్ యూ క్లోజ్ వన్ పర్టికులర్ ఐ అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్యాండిల్,
and now close the other eye and look at the candle again. The candle seems to be moving. So రిపీటెడ్గా ఒక పర్టికులర్ ఐని మూసేసి ఇంకో ఐతో మీరు ఆ క్యాండిల్ని చూడండి, మళ్ళీ లెఫ్ట్ ఐని క్లోజ్ చేసి రైట్ ఐతో, మళ్ళీ రైట్ ఐని క్లోజ్ చేస్తూ లెఫ్ట్ ఐతో. అప్పుడు మీ ఐస్ అనేవి మీరు క్లోజ్ చేస్తున్నప్పటికీ వాట్ ద ఫీలింగ్ దట్ యూ విల్ గెట్ ఇన్సైడ్ యూ అని అంటే ఆ క్యాండిల్ అనేది మూవ్ అయినట్టు మీకు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద సేమ్ ప్రిన్సిపల్ దట్ విల్ అపియర్ విత్ రెస్పెక్ట్ టు స్టార్స్. సో బేసికలీ మనము ఎర్త్ ఏదైతే ఉంటుందో సన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క స్టార్ ఒక్కో విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది, యాజ్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ అన్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ద అమౌంట్ ఆఫ్ ది షిఫ్ట్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ ఈస్ కాల్డ్ యాజ్ పారలాక్స్ యాంగిల్. ఎంత మనకి మనం చేయగలుగుతున్నాం, ఎంత షిఫ్ట్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అని చెప్పేదే పారలాక్స్ యాంగిల్ అనమాట. సో మనకి స్టార్ అనేది క్లోజర్ ఉంటే ద షిఫ్ట్ విల్ బి వెరీ వెరీ బిగ్గర్. సో బట్ స్టార్ అనేది ఫార్దర్ ఉన్నప్పుడు ద షిఫ్ట్ విల్ బి వెరీ వెరీ స్మాలర్స్ అనమాట. సో బేసికలీ ఈ పారలాక్స్ యాంగిల్ తోటి సో ఆస్ట్రోనమర్స్ ఏం చేస్తారు అని అంటే దిల్ క్యాలిక్యులేట్ ద స్టార్ డిస్టెన్సెస్, స్టార్ యొక్క డిస్టెన్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద పారలాక్స్ యాంగిల్. సో హౌ దిస్ కెన్ బి అప్లైడ్ ఇన్ ద స్పేస్ with respect to New Horizon and other spacecrafts. So scientists ఏం అడుగుతున్నారు అంటే can a spacecraft do the same thing to figure out its own position? So spacecraft కూడా మనం సేమ్ parallax angle మెథడాలజీని యూజ్ చేయొచ్చా టు ఫైండ్ అవుట్ its లొకేషన్ అనేది వాళ్ళ యొక్క బేసిక్ క్వశ్చన్ దట్ దే వాంటెడ్ టు బి ఆన్సర్డ్. ఓకే, సైంటిస్ట్ దాన్ని కనుక్కోవాలనుకుంటున్నారు. సో April 23rd, 2020 నాడు దే హ్యావ్ టెస్టెడ్ ది ఐడియా దిస్ పర్టికులర్ పారలాక్స్ యాంగిల్ యొక్క మెథడాలజీనే ఒక పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ దట్ ఈస్ న్యూ హారిజన్ మీద టెస్ట్ చేయడం జరిగిందనమాట, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 7 బిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది ఎర్త్. ఓకే, ఇది ఎప్పుడు 2020లో టెస్ట్ చేయడం జరిగింది. సో దే చూస్ 2 నియర్ బై స్టార్స్ బేసికలీ. వన్ ఇస్ Proxima Centauri. Proxima Centauri is a nearest star to the Earth, which is 4.2 light years away. This is closest star to us. Okay, దీన్ని చూస్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి Wolf 359. This is almost 7.9 light years away. This is also very close. ఓకే, సో ఇవి రెండింటిని చూస్ చేసుకున్నారనమాట. సో ఈ రెండిటి పొజిషన్ని బట్టి ఈ పర్టికులర్ న్యూ హారిజన్ నుంచి ఈ స్టార్స్ యొక్క పొజిషన్ని బట్టి దే హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద పారలాక్స్ యాంగిల్. బేస్డ్ ఆన్ దట్ దే వర్ ఏబుల్ టు యాక్చువల్లీ ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ ఎట్ విచ్ ద న్యూ హారిజన్ ఈస్ దేర్ ఫ్రమ్ ది ఎర్త్. ఓకే, సో దిస్ ఇస్ హౌ. సో దీంట్లో టెక్నికాలిటీస్ మనకు అవసరం లేదు. సో వాట్ దే ఆర్ ఫైండింగ్ అవుట్ ఇస్, సో బేసికలీ ఏమని అనుకున్నారు అని అంటే స్టార్స్ పారలాక్స్, స్టెల్లార్ పారలాక్స్ ఏదైతే ఉంటుందో ఇదే టెక్నిక్ని మనము యూస్ చేసుకొని స్పేస్ క్రాఫ్ట్ యొక్క డిస్టెన్స్ని వర్క్ చేయొచ్చా, మెజర్ చేయొచ్చా వితౌట్ బీయింగ్ యూజింగ్ దిస్ పర్టికులర్ డిఎస్ఎన్ మెథడాలజీస్ ఫ్రమ్ ది ఎర్త్ సెంటర్డ్ టెక్నాలజీస్ యూస్ చేయకుండా ఈ డిస్టెన్స్ని కనుక్కోవచ్చా అని కనుక్కున్నారనమాట. ఓకే, అయితే సో బేసికలీ హౌ ఇట్ వర్క్డ్, మరి వాళ్ళు కండక్ట్ చేశారు ఒక ఎక్స్పెరిమెంట్స్, అది ప్రాపర్గా వర్క్ అయిందా అని అంటే సో ద స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ టుక్ ద పిక్చర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టార్స్, ఈ 2 స్టార్స్ యొక్క పిక్చర్స్ని న్యూ హారిజన్ క్యాప్చర్ చేసింది. అండ్ సైంటిస్ట్ ఏం చేశారు అని అంటే దే హ్యావ్ కంపేర్డ్ దేర్ పొజిషన్స్. సో ఎర్త్ నుంచి, ఎర్త్ యొక్క వ్యూ పాయింట్ నుంచి అండ్ ఆల్సో న్యూ హారిజన్ యొక్క వ్యూ పాయింట్ నుంచి దే హ్యావ్ కంపేర్డ్ అసలు పొజిషన్ ఎక్కడుంది అనేది. సో బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ మ్యాపింగ్, బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్ దట్ దే హ్యావ్ డన్, సో వాళ్ళకి ఏమర్థమైంది అని అంటే సో బేసిక్గా మనకి న్యూ హారిజన్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది అర్థమైంది అనమాట. సో బేసికలీ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్, గివ్ మీ అ సెకండ్. సో బేసికలీ స్టెల్లార్ పారలాక్స్ అనే టెక్నాలజీ ఆర్ మెథడాలజీని యూజ్ చేసుకొని సో సైంటిస్ట్స్ ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ అండ్ అ స్పేస్ క్రాఫ్ట్. స్పేస్ క్రాఫ్ట్కి మనకి డిస్టెన్స్ని కనుక్కోవాలనుకుంటున్నారు. దానికి గాను స్పేస్ క్రాఫ్ట్ ఏం చేస్తుంది అంటే ఒక 2 ఇంపార్టెంట్ స్టార్ లొకేషన్స్ని వాటి యొక్క ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. ఆ స్టార్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ నుంచి ఎంత దూరంలో ఉంటాయనే దాన్ని బట్టి అండ్ ఆల్సో ఈ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్కి ఎంత దూరంలో ఉంటాయనే దాన్ని బట్టి కంపారిటివ్లో మనం చెక్ చేసినప్పుడు వీ కెన్ ఈజీలీ ఫైండ్ బై డిఫరెంట్ మెథడాలజీస్ అండ్ మెజర్మెంట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్పేస్ క్రాఫ్ట్ అండ్ ది ఎర్త్. సో ఇన్ దిస్ వే దే వర్ ఏబుల్ టు use this particular stellar parallax to find the distance rather than using the earth centered technologies. Okay,
ఐ హోప్ మీకు అర్థమైంది ఎందుకు మరి ఎర్త్ సెంటర్ టెక్నాలజీస్ని మనం యూజ్ చేయట్లేదంటే ఎర్త్ సెంటర్ టెక్నాలజీస్ ఏంటి, ద నెట్వర్క్ విల్ బి వెరీ వెరీ ఫాస్ట్ వెన్ ద పర్టిక్యులర్ స్పేస్ క్రాఫ్ట్ ఇస్ నియర్ టు ది ఎర్త్. బట్ స్పేస్ క్రాఫ్ట్ అనేది దూరం వెళ్ళిపోతున్నప్పటికీ మనకి నెట్వర్క్ అనేది లూజ్ అవుతుంది. సో దాన్ని మనము ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఈ పర్టిక్యులర్ టెక్నిక్ వర్క్ అవుతుందా లేదా అనేది చూసారనమాట. సో వై ఈస్ దిస్ పర్టిక్యులర్ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్ అంటే, సో ఈ మెథడ్లో మనకు ఒక కెమెరా, స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించిన కంప్యూటర్ అండ్ రిఫరెన్స్ స్టార్, ఇంత డేటా ఉంటే సరిపోతుందన్నమాట. అసలు ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ అనేది కూడా మనకు అవసరం లేదు. ఓకే, అండ్ ప్రస్తుతం ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో కూడా అక్యూరసీ అనేది వెరీ వెరీ లిమిటెడ్. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ కమ్ అప్ విత్ సమ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్. సో సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే, దిస్ ఇస్ జస్ట్ అ డెమాన్స్ట్రేషన్ బట్ ట్రాకింగ్ దిస్ పర్టికులర్ మెథడాలజీ ఈజ్ స్టిల్ బెటర్ ఫర్ నవ్. సో బేసికలీ ఇంకా చెయ్యాలి ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. బట్ ఫ్యూచర్ ఇంటర్స్టెల్లార్ మిషన్స్కి beyond our solar system, if we are coming up with any interstellar missions, this technique will be very very useful and cheppesi the conclusion that they have given. Okay, so I hope you have understood this particular article. So the technicalities of the article is not required. So ఈ terminologies are something which is required. So terminologies మాత్రమే సైన్స్ ఏరియాలో ఎక్కువగా యూపీఎస్సీ ఫోకస్ చేస్తూ ఉంటుంది. రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, సో స్టెల్లార్ పారలాక్స్ అంటే ఏంటో మీకు తెలిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. దిస్ ఇస్ అగైన్ అన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. పారెండోస్ పారాడాక్స్ అని అంటూ ఉంటాం. సో ఈ పర్టికులర్ పారాడాక్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో దట్ పర్టికులర్ థింగ్. సో బేసికలీ ఈ పర్టికులర్ థియరీ అనేది ఇట్ ఈస్ అ గేమ్ థియరీ, బట్ దీని యొక్క రూట్స్ అనేవి ఫిజిక్స్లో ఉన్నాయన్నమాట. సో బేసికలీ ఇది ఏం చెప్తుంది అని అంటే, ఇఫ్ యూ హ్యావ్ టూ లూజింగ్ స్ట్రాటజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ గేమ్ని విన్ అవ్వడానికి మీ దగ్గర 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఓకే, సో ద స్ట్రాటజీ నెంబర్ 1, ద స్ట్రాటజీ నెంబర్ 2. ఓకే, సో ఈ పర్టికులర్ 2 స్ట్రాటజీస్ లూజింగ్ స్ట్రాటజీస్ అంటే, ఇఫ్ యూ కీప్ ఆన్ ప్లేయింగ్ ది స్ట్రాటజీస్, సో ఒకవేళ ఫస్ట్ స్ట్రాటజీని ఇఫ్ యూ కీప్ ఆన్ ప్లేయింగ్, ద టెండెన్సీ ఆఫ్ యూ లూజింగ్ ద గేమ్ ఇస్ వెరీ వెరీ హై. అండ్ ద సేమ్ గోస్ విత్ ద సెకండ్ స్ట్రాటజీ. బట్ సెకండ్ స్ట్రాటజీని తరచుగా వాడినట్టయితే డెఫినెట్లీ యూల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు లూజ్ దట్ పర్టికులర్ గేమ్. ఓకే, బట్ పారెండోస్ పారాడాక్స్ ఏం చెప్తుంది అని అంటే, ఇఫ్ యూ స్విచ్ బిట్వీన్ దీస్ బోత్, సో కంటిన్యూస్గా ఆడకుండా ఫస్ట్ స్ట్రాటజీతో ఒక గేమ్ ఆడి, మళ్ళీ సెకండ్ స్ట్రాటజీతో ఇంకో గేమ్ ఆడి, మళ్ళీ థర్డ్ పర్టికులర్ గేమ్ని ఫస్ట్ స్ట్రాటజీతో, ఫోర్త్ గేమ్ని సెకండ్ స్ట్రాటజీతో, ఇలా ఆల్టర్నేటివ్గా స్విచ్ చేసుకుంటూ ఒక సర్టన్ ప్యాటర్న్లో మనం ఆడినట్టయితే యుల్ స్టార్ట్ విన్నింగ్ అనమాట. సో రాదర్ దాన్ ప్లేయింగ్ ఫస్ట్ స్ట్రాటజీ తోటే కంటిన్యూగా ప్లే అయ్యే బదులు, ఆర్ సెకండ్ స్ట్రాటజీతో కంటిన్యూగా ప్లే చేసే బదులు, ఇఫ్ యూ స్విచ్ బిట్వీన్ దీస్ 2 స్ట్రాటజీస్ యూ విల్ హ్యావ్ అ హయ్యర్ టెండెన్సీ ఆఫ్ స్టార్ట్ విన్నింగ్ దిస్ పర్టికులర్ గేమ్ అనమాట. దిస్ సౌండ్స్ వెరీ వెరీ స్ట్రేంజ్, బట్ దిస్ పర్టికులర్ 2 నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ దే కెన్ బికమ్ అ పాజిటివ్ థింగ్ అనమాట. దాన్నే ఈ పారాడాక్స్ అని అంటూ ఉంటాం. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాయిన్ టాసింగ్. సో ఇమాజిన్ 2 డిఫరెంట్ కాయిన్ టాసింగ్ గేమ్స్ ఉన్నాయని అనుకుందాం. సో 2 డిఫరెంట్ కాయిన్ టాసింగ్ గేమ్స్ ఉన్నాయని అనుకుందాం. సో గేమ్ ఏ అండ్ గేమ్ బి అని అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఏ వచ్చేసి ఇట్ ఈస్ స్లైట్లీ బయస్డ్ అనుకుందాం. సో యూ మే హ్యావ్ అ ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ ఇట్ ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యూఆర్ కంటిన్యూస్లీ ప్లేయింగ్ గేమ్ ఏ. అగైన్ ఇన్ ద సేమ్ వే గేమ్ బీని మీరు ఇఫ్ యూ కంటిన్యూస్లీ స్టార్ట్ ప్లేయింగ్ ద గేమ్ బి, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ టెండెన్సీ టు లూజ్ ఆన్ అన్ యావరేజ్. బట్ if you keep playing only A, you'll lose. If you keep playing only B, you'll lose. But ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ స్విచ్ బిట్వీన్ ఏ అండ్ బి, ఒకసారి ఇది అలా ఆడుతూ ఉంటే ఆల్టర్నేటివ్గా, సో డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అండ్ యువర్ నెట్ రిజల్ట్ విల్ బి పాజిటివ్ అనమాట. సో వై సైంటిస్ట్ ఆర్ కేరింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్, ఇది ఒక మ్యాథ్స్ ట్రిక్ మాత్రమే కాదు, ఆర్ ఫిజిక్స్ ట్రిక్ మాత్రమే కాదు. దిస్ పర్టికులర్ పారాడాక్స్ షోస్ అప్ ద రియల్ వరల్డ్ సిస్టమ్. సమ్టైమ్స్ 2 వీక్ థింగ్స్ని మనం తీసుకున్నప్పుడు, ఆర్ బ్యాడ్ అప్రోచెస్ని మనం తీసుకున్నప్పుడు, వెన్ దే బోత్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ వీ కెన్ గెట్ బెటర్ అవుట్కమ్ అనమాట. సో ఈ పర్టికులర్ పారాడాక్స్ని ఒక టూల్ లాగా యూజ్ చేయొచ్చు ఫర్ మేకింగ్ ఇట్ అన్ అడ్వాంటేజ్. దిస్ సేమ్ థియరీ వాజ్ అప్లైడ్ టు క్యాన్సర్ థెరపీ అనమాట. సో బేసికలీ డాక్టర్స్కి 2 types ఆఫ్ టెక్నిక్స్ తెలుసు, 2 types ఆఫ్ కీమోథెరపీ షెడ్యూల్స్ అనేవి తెలుసు అనమాట. లెట్స్ టేక్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ మ్యాక్సిమమ్ టాలరేటెడ్ డోస్ MTD, అండ్ ద సెకండ్ కీమోథెరపీ టెక్నిక్ ఇస్ లో డోస్ మెట్రోనామిక్. సో మ్యాక్సిమమ్ టాలరేటెడ్ డోస్లో ఏం చేస్తారు అని అంటే, దిల్ గివ్ బిగ్ అండ్ పవర్ఫుల్ డోసెస్ అనమాట ఇన్ స్పేస్డ్ ఇంటర్వెల్స్. అంటే ఒక స్పేస్డ్ ఇంటర్వెల్స్ టైం పెట్టుకొని దిల్ గివ్ బిగ్ అండ్ పవర్ఫుల్ డోసెస్.
సో ఫస్ట్ ఏం చేస్తుంది అని అంటే ఎంటీడీ టెక్నిక్లో ఇంత ఎక్కువ డోస్లో మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆర్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు, సో దాట్ పర్టికులర్ డ్రగ్స్ విల్ కిల్ ద క్యాన్సర్ సెల్స్. ఇట్ విల్ కిల్ మెనీ క్యాన్సర్ సెల్స్. బట్ తర్వాత ఏమవుతుంది అని అంటే, సో రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దే విల్ డెవలప్ దట్ రెసిస్టెన్స్, దట్ క్యాన్సర్ సెల్స్ విల్ డెవలప్ ద రెసిస్టెన్స్ అగేన్స్ట్ దోస్ డ్రగ్స్. సో దానివల్ల అవి ఫ్యూచర్లో అంటే లాంగ్ టర్మ్లో మనం తరచుగా దాన్నే వాడుతున్నప్పుడు డెఫినెట్లీ క్యాన్సర్ సెల్స్ విల్ సర్వైవ్ అండ్ ఈవెన్చువలీ దే విల్ స్టార్ట్ డామినేటింగ్ అనమాట. అండ్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ లో డోస్ మెట్రోనామిక్. అంటే ఇక్కడ ఏం చేస్తారు, స్మాల్ డోసేజెస్ ఇస్తారు అండ్ కంటిన్యూస్ డోసేజెస్ ఇస్తారనమాట. సో ఎంటీడీనేమో స్పేస్డ్ ఇంటర్వెల్ టైం ఇస్తారు, లాంగ్ గ్యాప్ ఇస్తారు 2 డోసెస్ మధ్యలో. బట్ ఎల్డిఎంలో షార్ట్ డోసెస్ ఇస్తారు, బట్ రిపీటెడ్గా చాలా తక్కువ టైం పీరియడ్లోనే ఇచ్చేస్తారు, తక్కువ టైం స్పేస్తోనే ఇచ్చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ డోసెస్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల దిస్ డోసెస్ మే బికమ్ వెరీ వీక్ అండ్ దిస్ విల్ క్రియేట్ అ సెన్సిటివిటీ టువర్డ్స్ సర్వైవల్. ఒకవేళ ఇక్కడ ఎంటీడీలో మనం డోసెస్ని స్ట్రాంగ్గా పెట్టినప్పుడు దట్ ట్రైన్ టు రెసిస్టెన్స్, ఓకే, డెవలప్ దట్ రెసిస్టెన్స్. సో అంటే ఎంటీడీని మనం కంటిన్యూగా యూసేజ్ చేసినా కానీ క్యాన్సర్ సెల్స్ అనేవి రెసిస్టెన్స్ని డెవలప్ చేస్తున్నాయి. ఎల్డిఎంని కంటిన్యూస్గా యూజ్ చేసినా కానీ దే ఆర్ టూ వీక్ టు కిల్ ద క్యాన్సర్ సెల్స్. కాబట్టి ఈ రెండింటిని ఏదో ఒక్క అప్రోచ్ ఆర్ ఒక్క స్ట్రాటజీని ఫాలో అయితే డెఫినెట్లీ ద రిజల్టెంట్ విల్ బి నెగటివ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ నీడ్ టు స్విచ్ బిట్వీన్ దిస్ బోత్. సో ఈ పెరెండాస్ పారాడాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. సో రీసెంట్గా ఒక స్టడీ అనేది పబ్లిష్ అయిందనమాట ఇన్ ఫిజికల్ రివ్యూ ఆన్ August 2025. సో దాంట్లో ఈ పర్టికులర్ టెస్టింగ్ అనేది అప్లై చేయొచ్చా, లైక్ ఆల్టర్నేటివ్గా ఎంటీడీని ఎల్డిఎంని యూజ్ చేయొచ్చా అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని పరీక్షించడానికి దే హ్యావ్ యూజ్డ్ మ్యాథమెటికల్ మోడల్స్ అండ్ దే హ్యావ్ ఆల్సో యూజ్డ్ సమ్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ అనమాట. అంటే రియల్ పేషెంట్స్ మీద ఇంకా టెస్ట్ చేయలేదు, బట్ దే హ్యావ్ యూజ్ సమ్ కంప్యూటర్ టెక్నాలజీస్ అండ్ టెక్నిక్స్ టు సీ వెదర్ దట్ అలాగరిథమ్స్ని బట్టి మనం టెస్ట్ చేయొచ్చా లేదా అనేది కనుక్కోవడం జరిగిందనమాట. సో వాట్ ఎవర్ ద రిజల్ట్స్ దట్ దే హ్యావ్ సీన్, లెట్స్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ రిజల్ట్స్. దిస్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఆర్టికల్. సో బేసికలీ cycling between these two delayed the rise of resistant cells. So basically ఏమైంది, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ దే ఫౌండ్ ఇస్ రెండింటిని ఓకే ఒక సైకిల్ లాగా, అంటే ఎంటీడీని ఒకసారి ఎల్డిఎంని ఒకసారి ఎంటీడీని ఒకసారి ఎల్డిఎం లాగా ఒక ఇంపార్టెంట్ సైకిల్ అండ్ ఇంపార్టెంట్ వేవికల్ ప్యాటర్న్లో దాన్ని అప్లై చేసినప్పుడు సో రెసిస్టెన్స్ సెల్ అనేవి కొంచెం లేట్గా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఎంటీడీని కంటిన్యూస్గా చేసినప్పుడు ద రెసిస్టెన్స్ సెల్స్ వర్ యాక్చువల్లీ డెవలపింగ్ వెరీ ఫాస్టర్, బట్ ఆ రెసిస్టెన్స్ అనేది డీలే అయింది ఈ ప్రాసెస్లో. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హెల్దీ సెల్స్ అనేవి లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉండడం జరిగిందనమాట. దే హ్యావ్ ప్రిజర్వ్డ్ ది హెల్తీ సెల్స్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, దీనివల్ల లాంగ్ టర్మ్ వరకు అంటే కొంచెం ఎక్కువ పీరియడ్ వరకు క్యాన్సర్ సెల్స్ని మనం కంట్రోల్ చేయగలిగాం. ఇన్ షార్ట్ వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ఎంటీడీ మెథడ్ ఆర్ ఎల్డిఎం మెథడ్, నీదర్ ఆఫ్ దెమ్ ఒకటే మనం చూస్ చేసుకున్నప్పుడు so we cannot achieve this particular thing, but when we are alternating this particular two methods or paradox ni manam use chesnappudu the winning strategy is higher anamata. Okay, so this is how this particular paradox is useful in application of the cancer patients or techniques. Okay, I hope you have understood this particular thing. So this is a very beautiful example how you can use. సో బేసికలీ మనకి ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, అసలు మనం థియరీలో నేర్చుకుంది, ఫిజిక్స్లో నేర్చుకుంది, బయాలజీలో నేర్చుకుంది, లేదా ఎస్పెషలీ మ్యాథమెటిక్స్లో నేర్చుకుంది, హౌ వీ కెన్ అప్లై ఇన్ ద రియల్ వరల్డ్ అని చెప్పేసి మనకు డౌట్స్ వస్తుంటాయి, అసలు ఇవన్నీ ఎందుకు చదవాలి అని. సో దిస్ ఈజ్ హౌ యుల్ యూజ్ వాట్ ఎవర్ యూ లెర్న్డ్ యాజ్ అ థియరీ ఇన్ ద రియల్ లైఫ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఐ ఫౌండ్ దిస్ ఆర్టికల్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ అండర్స్టాండ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్, the Webb Space Telescope captured stars forming in clouds of dust and gas in a star forming region called as Pismis 24. While these clouds stop visible light within, the stars shine through the nebula in the infrared. So basically ఇక్కడ ఏముందో నేను చెప్తాను. సో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉంటుందో JWST, it has captured this particular picture. Okay, so this is a region named Pismis 24. So this is a region where stars formation will be done anamata. So ikkada meer chudochu, you can see gold and orange clouds over here which are made up of dust and gases.
సో ఈ క్లౌడ్స్ లోపల మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ నుంచే మనకి స్టార్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ థిక్ డస్ట్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ థిక్ డస్ట్ క్లౌడ్స్ అనేవి విజిబుల్ లైట్ని బ్లాక్ చేస్తాయి. అందుకే మనం దీన్ని క్యాప్చర్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని యూజ్ చేయడం జరిగింది, ఇన్ఫ్రారెడ్ రేస్ని యూజ్ చేయడం జరిగింది టు క్యాప్చర్ దిస్ థింగ్స్. ఎందుకంటే దిస్ థిక్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో దే అబ్జర్వ్ ద విజిబుల్ లైట్. ఓకే, సో బేసికలీ అందుకే మనకి ఏంటంటే నార్మల్ టెలిస్కోప్స్ ఏవైతే రెగ్యులర్గా మనం యూజ్ చేసే టెలిస్కోప్స్ నుంచి మనం దీన్ని చూడలేము. బట్ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో ఇన్ఫ్రారెడ్ లైట్ ఉంటుంది కాబట్టి దిస్ కెన్ పాస్ త్రూ దిస్ డస్ట్ అండ్ క్లౌడ్స్ ఆల్సో విచ్ కెన్ క్యాప్చర్ దిస్ పర్టికులర్ థింగ్. ఏవైతే స్టార్స్ ఇన్సైడ్ ద డస్ట్ అండ్ క్లౌడ్స్ ఏవైతే లోపల స్టార్స్ ఉన్నాయో వాటిని కూడా మనం చూడొచ్చు బై యూసేజ్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ నెక్స్ట్, ఇండియాస్ జెనరిక్స్ యాజ్ గ్లోబల్ పబ్లిక్ గుడ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ యుఎస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఫర్ ద ఇండియన్ generics. Almost 31.35% of the export of the generics is going for US market only. And basically 31 total exports lo chuskunte almost 47% of the US that is importing the generic from other countries is from India. But ippudu US tariff threats evaithe unnayo, so this will definitely hit this particular generic medicine sector. So the debate of this particular article ఏంటంటే should we negotiate narrowly for trade gains, లేదా we need to position generics as a public gooda, global public gooda. So this is the debate that was actually mentioned in this particular article. Economic significance చూసుకుంటే global generic market ఎంత ఉంది, $614 billion అనమాట. 2030కి ఇంత ఉంటుంది. This is the projection, not a present amount. And world లో so India is a leading supplier of affordable essential medicines. Indian generics అనేవి it is almost saving the US healthcare. So వాళ్ళు almost 2022లో they used to actually spend 219 billion. సో ఇప్పుడు 1.3 trillion వరకు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. అంటే 1.3 trillion ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2013 నుంచి 22 వరకు జస్ట్ 1.3 trillion మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఎందుకంటే వీఆర్ సప్లయింగ్ అఫోర్డబుల్ మెడిసిన్స్ టు దెమ్. ఓకే, బట్ వాట్ ఈస్ యుఎస్ కన్సర్న్? డ్రగ్ ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దే ఆర్ డిమాండింగ్ ద చీపర్ ఇంపోర్ట్స్. బట్ దిస్ విల్ చీపర్ ఇంపోర్ట్స్ మనం చేసినట్టయితే మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద, మెడిసిన్ ఆర్ ఫార్మా సెక్టర్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఐపీఆర్ చేంజెస్, ఐపీఆర్ రెజీమ్ చేంజెస్, ఎక్స్టెండెడ్ పొటెంట్ ఎక్స్క్లూజివిటీ అనే దాన్ని తీసుకురమ్మంటున్నారు. అంటే బియాండ్ 20 years కూడా ఐపీఆర్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ హయ్యర్ టెస్ట్ డేటా ప్రొటెక్షన్. సో దీనివల్ల జెనరిక్ ఎంట్రీ అనేది డిలే అవుతుందన్నమాట. అండ్ ట్రిప్స్ ప్లస్ ఆబ్లిగేషన్స్ వల్ల ఎఫ్టీఏస్ వాళ్ళు కోరుతున్నారు. అండ్ ఇవన్నిటి వల్ల మనకి మన ఫార్మా సెక్టర్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. సో ఇండియా యొక్క కరెంట్ అప్రోచ్ ఏంటి? వీఆర్ విల్లింగ్ టు సప్లై జెనరిక్స్ ఎట్ అ డిస్కౌంట్. అండ్ టారిఫ్ రిడక్షన్ని కూడా మనము చేయాలనుకుంటున్నాము. లైక్ 10% ఇంపోజ్ చేసే వాళ్ళము 0.0%కి తగ్గించాలని కూడా అనుకుంటున్నాము. అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ట్రాన్సాక్షనల్ బార్గెనింగ్. బట్ వాట్ ఆర్ ద షిఫ్ట్స్ దట్ ఆర్ నీడెడ్? ట్రాన్సాక్షనల్ ఇన్సెంటివ్స్ నుంచి పబ్లిక్ గుడ్ ఫ్రేమింగ్ లాగా మనం మార్చాలి, పబ్లిక్ గుడ్ లాగా దీన్ని మార్చాలి. అండ్ వీ హ్యావ్ టు ఎంఫసైజ్ ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్. గ్లోబల్ కంట్రీస్కి దీన్ని తెలియజేయాలి. ట్రిప్స్ ఫ్లెక్సిబిలిటీస్ని మనం స్టిక్ అవ్వాలి. కంపల్సరీ లైసెన్సింగ్ మీద మనం ఫోకస్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ ఇన్సెంటివ్స్. ఇండియా అండ్ యుఎస్ ట్రస్ట్ ఇనిషియేటివ్ని లెవరేజ్ చేయాలి. వీ హ్యావ్ టు డిమాండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డైవర్సిఫై చేసుకోవాలి మన ఎక్స్పోర్ట్ మార్కెట్ని, జాయింట్ వెంచర్స్ని ప్రమోట్ చేయాలి, సోషల్ ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఫోకస్ చేయాలి. సో ఇంతకుముందు మనం చదివిన స్ట్రింప్ కల్టివేషన్ కూడా సిమిలర్లీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్, టాయింగ్ విత్ ఐడెంటిటీ, లబుబు మానియా క్రియేటింగ్ బ్రాండ్ లవ్ ఇన్ ద మార్కెట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ see and understand how we can use this particular labubu mania with respect to the main sciences. ఎలా రాయొచ్చో చెప్తాను చూడు. ఆల్మోస్ట్ there are few people who are paying almost 9 lakhs for this particular ugly looking toy అనమాట. ఈ పర్టికులర్ టాయ్ దీన్ని లబుబు అని అంటారు. మీకు తెలిసే ఉంటుంది, న్యూస్లో చూసుంటారు, వైరల్ వీడియోస్లో చూసుంటారు. దీనికి ఆల్మోస్ట్ 9 lakhsని పే చేస్తున్నారు. దిస్ ఇస్ జస్ట్ అరౌండ్ 200 rupees. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ డీటెయిల్. So as a UPSC aspirant, you should know about this doll and you should also know how you need to use this kind of things in your exams. Okay,
సో దిస్ పర్టికులర్ టైనీ కలెక్టబుల్ ఏదైతే ఉందో, ఈ టాయ్ ఏదైతే ఉందో, దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అంటే హాంకాంగ్ బేస్డ్ పాప్ మార్ట్ అనమాట. ఓకే, దిస్ హ్యాస్ యాక్చువల్లీ టేకెన్ ద వరల్డ్ బై అ స్టామ్. చాలా ఇన్స్టాంట్గా ఇవి సెల్ అయిపోతున్నాయి. అండ్ ఆల్సో దీస్ ఆర్ రీసెల్లింగ్ ఎట్ ద వెరీ 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 స్కై రాకెటింగ్ ప్రైసెస్. బట్ ఇది టాయ్ కన్నా ఎక్కువగా దిస్ విల్ టీచ్ ఫ్యూ లెసన్స్ ఫర్ అస్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ఎకనామిక్స్, విత్ రెస్పెక్ట్ టు ద కల్చర్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద సొసైటీ. ఎకనామిక్ లెసన్స్ మీరు చూసినట్టయితే ఫస్ట్ థింగ్ దట్ విల్ be demonstrated by this Labubu mania is lipstick effect. Lipstick effect ante entante, this is basically a coin that is termed by Leonard Lauder. So 9/11 attack tarvata దీన్ని కాయిన్ చేయడం జరిగింది. సో బేసికలీ టఫ్ టైమ్స్లో 9/11 అటాక్స్ లాంటి టఫ్ టైమ్స్లో పీపుల్ ఏంటంటే దే కెనాట్ బ్యాక్ ఆన్ బిగ్ పర్చేసెస్, లగ్జూరియస్ గూడ్స్ని కొనలేరు. కాబట్టి ఏం చేస్తారు అంటే చిన్న చిన్న వాటినే లగ్జరీగా మార్చేస్తారు. సో స్మాల్ లగ్జరీసే వాళ్ళకి కంఫర్ట్ని ఇస్తూ ఉంటాయి. సో వాళ్ళ స్టేటస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్గా గ్రేట్ డిప్రెషన్స్ వచ్చినప్పుడు, రెసిషన్స్ వచ్చినప్పుడు దిస్ కైండ్ ఆఫ్ లిప్స్టిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేసికలీ లబూబు మైట్ బి అ రెసెషన్ ఇండికేటర్. సో బేసికలీ గ్లోబల్ రెసెషన్ నడుస్తుంది లాట్ ఆఫ్ కంట్రీస్లో, దానికి ఒక ఇండికేటర్గా మనం చెప్పొచ్చు అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ లెసన్, ఎకనామిక్ లెసన్ ఏంటి అని అంటే ద స్కేర్సిటీ అండ్ డిమాండ్. సో దీంట్లో చాలా లిమిటెడ్ ఎడిషన్స్ ఉండడం వల్ల ఎప్పుడైతే సప్లై తక్కువ ఉంటుందో, డిమాండ్ ఎక్కువ ఉంటుందో, సో దిస్ విల్ క్రియేట్ అ ప్రైస్ రైస్. దీనివల్లే స్కై హై ప్రైసెస్ అనేవి మనం చూస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు లబూబు. సో సేమ్ సైకాలజీ విల్ బి అప్లైడ్ టు ద రియల్ ఎస్టేట్ బబుల్స్, స్టాక్ మార్కెట్స్, రైట్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఎకనామిక్ లెసన్ వచ్చేసి బ్లైండ్ బాక్స్ సైకాలజీ అనమాట. బ్లైండ్ బాక్స్ సైకాలజీ అంటే ఏంటి? సో బేసికలీ వాళ్ళకి ఏదైతే లబూబు పర్చేస్ చేసినప్పుడు దే విల్ బీ హ్యావింగ్ అ బ్లైండ్ బాక్స్. సో బేసికలీ లోపల ఎలాంటి స్టైల్ ఆఫ్ లబూబు వస్తుందో వాళ్ళకి తెలియదు. దట్ క్రియేట్స్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ టు ఇట్, దట్ క్రియేట్స్ అ క్యూరియాసిటీ ఎలిమెంట్ టు ఇట్. గ్యాంబ్లింగ్ లైక్ థ్రిల్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. డోపమైన్ అడిక్షన్ అనేది వస్తుంది. సో ఈ బ్లైండ్ బాక్స్ సైకాలజీ ద్వారా వాళ్ళకి ఏది వస్తుందో తెలియనప్పుడు దట్ విల్ క్రియేట్ క్యూరియాసిటీ ఫర్ దెమ్ టు బై దట్ అండ్ సీ వాట్ కమ్స్ టు దెమ్. సో ఇలా ఒక బ్లైండ్ బాక్స్ సైకాలజీ అడ్వర్టైజింగ్ ఆర్ మార్కెటింగ్ టెక్నిక్ని వాళ్ళు వాడుతున్నారు. ఇక్కడ మీకు తెలియాల్సింది లిప్స్టిక్ మెథడాలజీ ఆర్ లిప్స్టిక్ ఎఫెక్ట్, స్కేర్సిటీ అండ్ డిమాండ్, అండ్ బ్లైండ్ బాక్స్ సైకాలజీ. దీస్ ఆర్ ది ఎకనామిక్ లెసన్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద కల్చరల్ డైమెన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ లబూబు, ఇట్ రిఫ్లెక్ట్స్ ద రైజ్ ఆఫ్ ఏషియన్ పాప్ కల్చర్ కన్జ్యూమరిజం. ఏషియన్ పాప్ కల్చర్ కన్జ్యూమరిజంని ఇది చూపెడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైనా సాఫ్ట్ పవర్ అనేది కల్చరల్ ఎక్స్పోర్ట్స్ ద్వారా, K-pop, యానిమే ద్వారా జరుగుతూ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఈ పర్టికులర్ హాంకాంగ్ బేస్డ్ ఏషియన్ పాప్ కల్చర్ కన్జ్యూమరిజం ట్రెండ్స్ని మనకి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ పీపుల్ డాల్స్ని కొనట్లేదు, దే ఆర్ బయింగ్ ద ట్రెండ్స్, దే ఆర్ బయింగ్ ద బిలాంగింగ్నెస్, దే ఆర్ బయింగ్ ద ఐడెంటిటీ. వాళ్ళకు ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ వాట్ ఆర్ ద సోషల్ లెసన్స్ దట్ వీ కెన్ లుక్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ లబూబు మానియా అని అంటే, సో దిస్ షోస్ ద పవర్ ఆఫ్ కలెక్టివ్ ఆబ్సెషన్. కలెక్టివ్ ఆబ్సెషన్ ఇది ఎందువల్ల క్రియేట్ అవుతుంది? వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈజ్ డిజిటల్ ఎరా, డిజిటల్ ఏజ్లో ఉన్నాము. అండ్ సోషల్ మీడియా హైప్ ఇస్ అనదర్ రీజన్ ఫర్ ఇట్. జెన్జీ అండ్ ఆల్ఫా స్టైల్ ఆఫ్ మెథడాలజీ లివింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో గివింగ్ అ రైజ్ టు దిస్ పర్టికులర్ టెండెన్సీస్. స్టేటస్, సింబల్, వ్యాలిడేషన్గా మారాయి, ఐడెంటిటీగా మారాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండియాస్ లింక్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ఇండియా యొక్క టాయ్ మార్కెట్ వచ్చేసి 1.8 బిలియన్స్ గ్రోత్ ఉంది 2025లో. అండ్ పర్ క్యాపిటల్ స్పెంట్ ఎంత ఉంది అని అంటే $1.24 బిలియన్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ వే, గ్లోబల్లో మనకి $17 బిలియన్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇండియాలో 800+ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, 4,000+ MSMEs ఉన్నాయి విచ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ టాయ్స్. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ సపోర్ట్ త్రూ ఇంపోర్ట్ డ్యూటీస్, సర్టిఫికేషన్, టాయ్స్ పుష్ అనేది ఇస్తుంది, ఇండియన్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేయమని చెప్పేసి అంటుంది. But there are some global giants that are leading this particular sphere like Hamleys, Lego, Hasbro. ఇవన్నీ డామినేట్ చేస్తున్నాయి. బట్ స్కోప్ ఇస్ దేర్, డెఫినెట్లీ స్కోప్ ఇస్ దేర్ ఇన్ ఇండియా ఫర్ ఆత్మనిర్భర్ టాయ్స్. సో కాబట్టి మన కల్చర్ని లింక్ చేస్తూ మనం టాయ్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ఐ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫర్ UPSC రెలవెంట్ వే. సో ఇక్కడ లిప్స్టిక్ ఎఫెక్ట్, బ్లైండ్ బాక్స్ సైకాలజీ, ఏషియన్ పాప్ కల్చర్ కన్జ్యూమరిజం, ఈ మెథడాలజీస్ అండ్ ఈ వర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ విల్ వాల్యూ యాడ్ టు యువర్ కంటెంట్ ఇన్ యువర్ ఆన్సర్స్.
ట్రై టు యూజ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. రెగ్యులర్గా మీరు హిందూ అనాలిసిస్ అటెండ్ అవ్వండి, యుల్ లెర్న్ అ లాట్, ట్రస్ట్ మీ. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్. India and Bangladesh Joint River Commission is set to meet in Delhi on Tuesday. Sources said amid going on tensions between the two countries, Dhaka plans to send a 10-member team. వాళ్ళు 10-member టీమ్ని పంపించాలనుకుంటున్నారు. ఎందుకు పంపించాలనుకుంటున్నారు అని అంటే, ఈ గంగా వాటర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఈ గంగా వాటర్ అగ్రిమెంట్ 1996లో తీసుకొచ్చాము. సో దాని యొక్క టర్మ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో దాన్ని మనం మళ్ళీ తీసుకురావడానికి, సో దిస్ వాజ్ ఫర్ 30 years. కాబట్టి దీంట్లో మనం నెగోషియేట్ చేసుకోవడానికి, దీంట్లో చేంజెస్ తీసుకురావడానికి, సో ఇండియా అండ్ యుఎస్ఏ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ గోయింగ్ టు హెల్డ్ ద వాటర్ షేరింగ్ టాక్స్ అనమాట. సో వన్స్ దే హెల్డ్ దిస్ పర్టికులర్ టాక్స్, మళ్ళీ ఇది న్యూస్ పేపర్లో వస్తుంది. కాబట్టి విల్ డిస్కస్ ద డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ వెన్ దిస్ పర్టికులర్ మీటింగ్ హ్యాపెన్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్. MSME must participate in defense research and development, DRDO chief. దిస్ ఈజ్ జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మాత్రమే, అంటే ఇది మనం మెయిన్స్లో యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఇంక్లూడ్ చేశా. సో డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ గారు ఏం చెప్పారు అని అంటే, ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో దే నీడ్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో ఇదొక ఆపర్చునిటీ ఫర్ దెమ్. సో దిస్ ఈజ్ అన్ ఆపర్చున్ టైమ్ ఫర్ దెమ్. ఈ ఇండస్ట్రీకి ఇలాంటి డిఫెన్స్ సెక్టార్లో ఎంగేజ్ అవ్వడానికి దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ అన్నట్టు చెప్పారనమాట. ఓకే, so he assured that DRDO would provide all possible support to the MSMEs. Okay, kabatti MSMEs evaraithe unnaro, they have to utilize this opportunity to leverage this particular opportunity to increase their profits, to increase and to boost their particular sector or to boost their particular business. And along with that, manak defense యొక్క సెల్ఫ్ రిలయన్స్కి కూడా దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎలా యూజ్ చేస్తారు దీన్ని ఆన్సర్స్లో అంటే, ఎంఎస్ఎంఈస్ గురించి మీరు ఎప్పుడైనా ఆన్సర్స్ రాసినప్పుడు quote that research and development of defense needed to be boosted through MSMEs as said by DRDO chief Samir V Kamath garu అని చెప్పేసి రాయండి. And also whenever you're writing defense sector or self-reliance in defense sector, you have to mention that MSMEs needed to be boosted for actually we have to actually use MSMEs to boost the defense sector and to boost self-reliance in the defense sector as said by V Kamath garu అని చెప్పేసి మీరు రాయాలి. అంటే అయితే డిఫెన్స్ ఆన్సర్స్ వచ్చినా లేకపోతే ఎంఎస్ఎంఈ క్వశ్చన్స్ వచ్చినా యూ కెన్ యూటిలైజ్ దిస్ పాయింట్. ఓకే, పంజాబ్ ఫ్లడ్స్ లీవ్ ఫార్మర్స్ స్ట్రాండెడ్ బిట్వీన్ 2 seasons అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రీసెంట్ టైమ్స్లో మనం హెవీ రెయిన్స్ అనేవి చూసాం విచ్ హ్యాస్ ఫ్లడ్డెడ్ ద పంజాబ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద రివర్స్ ఆఫ్ రవి, సట్లెజ్ అండ్ బియాస్. ఇవన్నీ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఫ్లడ్స్ అనేవి చూసామన్నమాట. దిస్ హ్యాస్ యాక్చువల్లీ సబ్మర్జ్డ్ ద ప్యాడీ క్రాప్స్ అక్రాస్ ద మేజర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ పంజాబ్ లైక్ Gurdaspur, Amritsar, Mansa, Ferozpur, Fazlika. And because of this particular floods, 2000 villages అనేవి, more than 2000 villages ఎఫెక్ట్ అయ్యాయి. 46 మంది చనిపోయారు, 4 lakh people ఇంపాక్ట్ అయ్యారు. అండ్ క్రాప్స్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్. పంజాబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వీట్ ప్రొడక్షన్. సో అవన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఓకే, క్రాప్ డ్యామేజ్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ప్యాడీ క్రాప్ అనేది అక్రాస్ పంజాబ్ రూయిన్ అయింది. ఓకే, అండ్ రాబీ క్రాప్ దట్ ఈస్ వీట్ కూడా థ్రెటన్ అయింది. వీట్ సోయింగ్ అనేది థ్రెటన్ అయింది. లైవ్లీహుడ్ లాసెస్ అనేవి జరిగాయి. అండ్ ఫార్మర్ అవుట్ఫిట్స్ అనేవి దే ఆర్ డిమాండింగ్ 70,000 per acre కంపెన్సేషన్ ఫర్ డ్యామేజ్డ్ ప్యాడీ. లోన్ వేవర్స్ అడుగుతున్నారు అండ్ నేషనల్ డిజాస్టర్గా డిక్లేర్ చేయమని అడుగుతున్నారు. ద ఫార్మర్స్ అక్రాస్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ అండ్ హర్యానా డిమాండింగ్ టు డిక్లేర్ దిస్ యాజ్ అ నేషనల్ డిజాస్టర్. ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా అడుగుతున్నారనమాట. సో పంజాబ్ని గ్రెయిన్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటూ ఉంటాం. సో బేసికలీ ద డ్యామేజ్ టు ద ప్యాడీ అండ్ వీట్ will impact the food security and MSP procurement for whole India. Okay, and also floods అనేవి వాళ్ళ యొక్క ఇండెట్నెస్ని ఇంకా పెంచుతాయి. ఇంప్లికేషన్ అనేది ఇంకా పెరుగుతుంది. అగ్రేరియన్ డిస్ట్రెస్ అనేది జరుగుతుంది. ఫార్మర్ ప్రొటెస్ట్లు పెరుగుతాయి. సో దీస్ ఆర్ ఆల్ లింక్డ్ యాక్చువల్లీ విత్ ద క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ వల్ల క్లౌడ్ బర్స్, మినీ క్లౌడ్ బర్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్గా మనము IMD ఇచ్చిన రిపోర్ట్ కూడా చూసాము. సో వీటన్నిటి వల్ల మనకి ఫ్లడ్స్ అనేవి పెరుగుతున్నాయి. ద ఎరాటిక్ మాన్సూనల్ ప్యాటర్న్స్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్. వీటన్నిటికీ కారణం క్లైమేట్ చేంజ్ అనమాట. సో ద లాంగ్ టర్మ్ రెసిలియన్స్ కోసం క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఆర్ అడాప్టివ్ అగ్రికల్చర్ పాలసీస్ని డెవలప్ చేయాలి. ఫ్లడ్ ఎంగేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం స్ట్రెంథెన్ అప్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఫార్మర్స్ ఇన్ టు క్లైమేట్ ఇన్సూరెన్స్, డిజాస్టర్ రిలీఫ్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, అండ్ వాళ్ళకి ప్రాపర్ రీహాబిలిటేషన్స్ ప్రొవైడ్ చేయాలి మీడియం టర్మ్లో. క్రాప్ డైవర్సిఫికేషన్ని తీసుకురావాలి. ఇమీడియట్ రిలీఫ్లో భాగంగా కంపెన్సేషన్ టైంకి పే చేయాలి వాళ్ళకి.
క్రాప్ ఇన్సూరెన్సెస్ పేఅవుట్స్ అనేవి ఇవ్వాలి అండ్ డెట్ రీస్ట్రక్చరింగ్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ద షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్ అండ్ ద లాంగ్ టర్మ్ ఆల్సో. As per revised pact, future talks will focus on UT with legislature, Kukizo groups అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద కుకీజో అనే ఒక ఇన్సర్జెంట్ గ్రూప్ ఏదైతే మణిపూర్లో ఉంటుందో, దే హ్యాడ్ అ పీస్ టాక్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అగ్రిమెంట్. మనం రీసెంట్గా చూసాం. ఈ రివైజ్డ్ అగ్రిమెంట్లో దే ఆర్ మెన్షనింగ్ దట్ ఫ్యూచర్ టాక్స్ విల్ బీ ఫోకసింగ్ ఆన్ క్రియేటింగ్ అ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి కుకీజో గ్రూప్స్ వాళ్ళు అంటున్నారు. But we did not get any assurance or a clear chit from government of India. So we need to wait and watch. What is the background of this particular thing? Who are Kukizo groups? Kukizo groups are the ethnic insurgent groups who are belonging to Kukizo community in Manipur. So mainly two important groups mentioned in this particular article are Kuki National Organization and Union People Front, United People Front. ఈ రెండు కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో SOO సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి. సో దిస్ ఇస్ లైక్ అ సీజ్ ఫైర్ లైక్ పాక్ట్ అనమాట. దిస్ ఇస్ సైన్డ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మణిపూర్ గవర్నమెంట్ అండ్ ఇన్సర్జెంట్ గ్రూప్స్. It means insurgents are agreeing that they'll stop the violent activity while talks happen for a political settlement. In return, government కూడా ఏం ప్రొవైడ్ చేస్తుందంటే వాళ్ళకి డెసిగ్నేటెడ్ క్యాంప్స్ ఇస్తుంది, సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఇస్తుంది అండ్ సెక్యూరిటీ మానిటరింగ్ అనేది చేస్తుంది. సో కరెంట్ సిచ్యువేషన్ మణిపూర్లో చూసుకుంటే May 2023లో మణిపూర్లో మనకి సీరియస్ ఎథనిక్ వైలెన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి బిట్వీన్ మీటీ గ్రూప్ అండ్ కుకీజో గ్రూప్. సో కుకీజో ఆర్ డిమాండింగ్ ద వెరీ గ్రేటర్ ఎటానమీ. సో సపరేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా కోరుతున్నారు అండ్ దే ఆర్ టెలింగ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ అన్ అష్యూరెన్స్ దట్ సపరేట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తారు, ఈ పర్టికులర్ కుకీజో ప్రాంతాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఒక సపరేట్ యూటీగా చేస్తామన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బట్ వీ డి నాట్ గెట్ ఎనీ క్లియర్ సిగ్నల్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. వాట్ ఈస్ ద ఫ్యూచర్ డిస్కషన్ అంటే, ద ఫ్యూచర్ డిస్కషన్ will be focusing on specifically on union territory with legislature. Let's see if there is a real thing that is given by government of India or not. Government of India నిజంగానే చెప్పిందా లేదా అనేది చూద్దాం. ఎందుకంటే దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ బై కుకీజో గ్రూప్ ఇచ్చిన స్టేట్మెంట్ని PIBలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, లెట్స్ సీ అండ్ వెయిట్ అండ్ వాచ్ అబౌట్ దిస్ పర్టికులర్ అప్డేట్స్ ఆన్ దిస్ ఆర్టికల్. ఓకే, సో దిస్ ఈస్ a small homework that I wanted to give you. Looking back to 100 years of the self-respect movement in Tamil Nadu అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. I want you people to read the self-respect movement in detail from your modern history and different notes. Whatever the book that you are following, అక్కడి నుంచి self-respect movement ని చదవండి, రివైజ్ చేసుకోండి and try to read this particular article too. Okay, this is a small homework that I wanted to give you from today's newspaper. Right, let's continue the discussion. Next article, Russia largest air strike hits కీ క్యూ టార్గెట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో సిన్స్ 2022 మనకి జరుగుతూనే ఉన్నాయి లాడ్ ఆఫ్ రష్యా అండ్ రష్యా హిట్టింగ్ యుక్రెయిన్, యుక్రెయిన్ హిట్టింగ్ రష్యా. సో ఇలాంటి ఈవెంట్స్ అన్ని జరుగుతున్నాయి. బట్ ద మేజర్ థింగ్ దట్ వీ హ్యావ్ పిక్డ్ అప్ దిస్ ఆర్టికల్ ఎందుకు అని అంటే, సో క్యూ అనే ప్రాంతంలో హిట్ చేయడం వన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అండ్ అఫీషియల్స్ మీద కూడా సింబాలిక్గా అటాక్ చేయడం అనేది చూస్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 8-10 డ్రోన్స్ డెకాయ్స్ని లాంచ్ చేశారు. 747 డ్రోన్స్, 4 మిసైల్స్ అనేవి ఇంటర్సెప్ట్ అయ్యాయి, 13 మిసైల్స్ లాంచ్ అయ్యాయి, 9 ల్యాండెడ్ అయ్యాయి, 4 పీపుల్ చనిపోయారు, 44 పీపుల్ ఇంజ్యూర్ అయ్యారు. ఓకే, 33 లొకేషన్స్ అనేవి హిట్ అయ్యాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వర్ స్ట్రక్. మెయిన్లీ ద క్యాబినెట్ బిల్డింగ్ ఇస్ అ సింబాలిక్ అటాక్ అనమాట. సో బేసికలీ వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేటో యొక్క ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ని ఆపేయాలని వాళ్ళు కోరుతున్నారు. And also they are telling that the West need to give assurance for the land that is occupied already by the Russia, especially Donbas region కానివ్వండి, క్రిమియా రీజన్ కానివ్వండి. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ఫోర్స్, వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఫోర్స్ అనేది తగ్గించాలి యుక్రెయిన్లో. ఇలాంటి కొన్ని కీ డిమాండ్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి. వాటన్నిటిని ఒప్పుకుంటేనే వీ విల్ ప్లాన్ అ సీజ్ ఫైర్ అని చెప్పేసి a clear symbolic attack చేయడం జరిగిందనమాట. I hope you have understood this article. So this is like a symbolic attack. That's why we have picked this particular article. This is one of the biggest one till now, again recent times lo. So that is where it is important. So ఇప్పుడు మనకు తెలుసు అలాస్కా సమ్మిట్ అండ్ మిగతా సమ్మిట్ అనేవి జరిగాయి కదా. US is trying to mediate between these both and trying to stop and come up with the ceasefire, but Russia is symbolizing by saying that we are not going to stop, మా నెగోసియేషన్స్, మా పర్టికులర్ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తేనే విల్ స్టాప్ అన్నట్టు ఒక సింబాలిక్ అటాక్ని చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లాంగ్ టర్మ్ వీసాస్ సేస్ officials.
సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో దే బిగేన్ అరైవింగ్ ఇన్ ఇండియా ఇన్ వేవ్స్, పర్టికులర్లీ జులై 1983లో. సో అక్కడ సివిల్ వార్ జరిగినప్పుడు తమిళనాడులో శ్రీలంకలో సివిల్ వార్ జరిగినప్పుడు 2009 వరకు, సో లార్జ్ వేవ్స్లో తమిళ్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ కమ్డ్ ఫ్రమ్ శ్రీలంక టు తమిళనాడు ఎస్పెషలీ టు ఇండియా. సో ఎంహెచ్ఏ రిపోర్ట్ ప్రకారం 2023 to 2024 వరకు ఆల్మోస్ట్ 3 lakhs ప్లస్, ఆల్మోస్ట్ 3,04,269 రెఫ్యూజీస్ ఇండియాకి రావడం జరిగిందనమాట 1983 to 2012 మధ్యలో. అండ్ మెనీ ఆర్ స్టేయింగ్ ఇన్ క్యాంప్స్ ఇన్ తమిళనాడు ఫర్ డికెట్స్. కొంతమంది అన్డాక్యుమెంటెడ్ పొజిషన్లోనే ఉన్నారు. అయితే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హెస్ గివెన్ అ ఆర్డర్ September 2 రోజు 2025. సో వాట్ దే హ్యావ్ టోల్డ్ ఈస్ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ ఎగ్జెంప్షన్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, దిస్ వాజ్ ఇష్యూడ్ అండర్ ది న్యూ ఇమ్మిగ్రేషన్ ఫారెన్ యాక్ట్ ఆఫ్ 2025. సో ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో దీంట్లో ఈ పర్టికులర్ ఆర్డర్ని మెన్షన్ చేశారు అండ్ దే హ్యావ్ రిప్లేస్డ్ ఓల్డర్ పాస్పోర్ట్స్ అండ్ ఫారినర్స్ యాక్ట్. సో ఎగ్జెంప్షన్ ఎవరికి ఇస్తున్నారు అని అంటే ఇట్ విల్ బి గివెన్ టు శ్రీలంకన్ తమిళ్స్ హూ ఎంటర్డ్ ఇండియా బిఫోర్ Jan 9, 2015. సో వీళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా ట్రీట్ చేయరనమాట. 6 మైనర్ కమ్యూనిటీస్ లైక్ హిందూస్, సిక్స్, క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్ట్ అండ్ జైన్స్ ఎవరైతే ఉన్నారో హూ కేమ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ వర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పీనల్ ప్రొవిజన్స్ అండ్ డిపోర్టేషన్స్. బట్ వాట్ ఈస్ ద కీ డిఫరెన్స్? శ్రీలంకన్ తమిళ్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ బీన్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ బీయింగ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఫ్రమ్ బిఫోర్, ముందున్న చట్టాలలో. అండ్ దే హ్యావ్ బీన్ నాట్ గివెన్ ఎలిజిబిలిటీ ఫర్ లాంగ్ టర్మ్ వీసాస్, అంటే ఇండియన్ సిటిజన్ రూట్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. But based on 1986 Government of India directive, no Sri Lankan refugee arriving post 1983 would be considered a naturalized citizen. Naturalization or registration అనేది వీళ్ళకి వర్తించదు. ఓకే, సో బట్ 6 మైనర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ LTVs, దట్ ఈస్ లాంగ్ టర్మ్ వీసాస్. వాళ్ళు ఒక 11 years కంటిన్యూగా స్టే చేసిన తర్వాత దే కెన్ అప్లై ఫర్ సిటిజన్షిప్ ఆల్సో. దిస్ విల్ నాట్ బీ అప్లికేబుల్ ఫర్ ద శ్రీలంకాస్ కేస్. సో వాట్ ఈస్ ద లీగల్ పొజిషన్? ఒకటి, సిటిజన్షిప్ ఆఫ్ 1955 is allowing any foreigner including Srilankans to apply for citizens by registration or naturalization. బట్ 1986లో మనకి తీసుకొచ్చిన లెటర్ అండ్ కంటిన్యూయింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ఆర్ బారింగ్ ద శ్రీలంకన్ రెఫ్యూజీస్ స్పెసిఫికలీ. Okay, thus while they are allowed to stay without deportation, but they cannot be into the citizenship track అనమాట. అంటే వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళని డిపోర్ట్ చేయము, కానీ వాళ్ళకి సిటిజన్షిప్ అనేది రాదు న్యాచురలైజేషన్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ వల్ల కానీ. సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ రారు అండ్ దిస్ ఇస్ సేఫ్ ఫ్రమ్ డిపోర్టేషన్ ఆర్ ఫోర్స్డ్ ఎక్స్పల్షన్ అండ్ it will continue to live in India with dignity. They can live in India with dignity and basic protections అనేవి వాళ్ళకు ఉంటాయి. బట్ లిమిటేషన్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ వీసా రూట్ అనేది లేదు, అంటే ఇండియన్ సిటిజన్షిప్ని వాళ్ళు కోరలేరు ఫ్యూచర్లో కూడా. ఓకే, అంటే అండ్ ఇంకొకటి ఇన్ఈక్వాలిటీ. సో వేరే కంట్రీస్కి మీరు ఎలిజిబిలిటీ ఇస్తున్నారు బట్ శ్రీలంకకి ఇవ్వట్లేదు. అండ్ చిల్డ్రన్ ఎవరైతే హూ ఆర్ బోర్న్ ఇన్ దిస్ క్యాంప్స్ దే ఆర్ స్టిల్ ఫేసింగ్ ది ఐడెంటిటీ క్రైసిస్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఛాలెంజెస్. సో దీస్ ఆర్ ప్రాబ్లమ్. కాబట్టి కొంతమంది యాక్టివిస్టులు ఏం చేస్తున్నారు అంటే దే వాంటెడ్ కట్ ఆఫ్ డేట్ ఆఫ్ 2015 విచ్ ఇస్ మోర్ లీనియంట్. ఓకే, అండ్ రెఫ్యూజీస్ ఎవరైతే క్యాంప్స్లో ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ సెక్యూరిటీని ఇవ్వాలి, రెసిడెన్స్ని ఇవ్వాలి, లాంగ్ టర్మ్ ఇంటిగ్రేషన్ రైట్స్ని ఇవ్వాలి. ఓకే అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ ఆర్టికల్, అరుణాచల్ విలేజ్ టు హోస్ట్ సన్రైజ్ ఫెస్టివల్ ఇన్ December. So a village in Arunachal Pradesh that receives the first rays from the sun every day will host the inaugural sunrise festival. The Chief Minister Prem Kandu announced the 5-day festival in Dong in Anjaw district. So Dong అనేది ఎక్కడ ఉంటుంది? అరుణాచల్ ప్రదేశ్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ టు రిసీవ్ ద ఫస్ట్ రేస్ ఆఫ్ ద సన్ ఇన్ ద కంట్రీ అనమాట. సో దిస్ ఈస్ అ ప్లేస్ విచ్ ఇస్ బార్డరింగ్ టిబెట్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. ఓకే, సో బేసికలీ ఎక్కడ ఉంటుంది? అంజా డిస్టిక్లో దోంగ్ అనే విలేజ్. ఇట్ ఈస్ ల్యాండెడ్ ఇన్ వాలాంగ్. ఓకే, సో దిస్ ప్లేస్ ఇస్ ద ఫస్ట్ వన్ టు రిసీవ్ ద సన్ రేస్. ఇండియన్ సాయిల్కి ఇక్కడే మనకు ఫస్ట్ సన్ రేస్ అనేది టచ్ అవుతుంది రోజు. సో దే ఆర్ గోయింగ్ టు హోస్ట్ దిస్ పర్టికులర్ సన్ రైజ్ ఫెస్టివల్ అనమాట. ఎప్పటి నుంచి జరుగుతుందంటే December 29 నుంచి Jan 2 వరకు జరుగుతుంది. సో దిస్ విల్ క్రియేట్ అ యూనిక్ ఆపర్చునిటీ టు ఇండియా, ఎస్పెషలీ టు ఎక్స్పీరియన్స్ ద ఫస్ట్ డాన్ ఆఫ్ ద న్యూ ఇయర్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ రైసింగ్స్. అని దీన్ని ల్యాండ్ ఆఫ్ రైసింగ్స్ అని కూడా అంటారనమాట. ఓకే,
సో దిస్ పాయింట్స్ డాంగ్, అంజాన్ విలేజ్, వలాంగ్, ఈ ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, another small news, undersea cables cut in Red Sea disrupts internet in Asia and West Asia. సో బేసికలీ రెడ్ సీలో అండర్ సీ కేబుల్స్ అనేవి కట్ అయ్యాయి అనమాట. సో దిస్ ఈజ్ డిస్రప్టింగ్ ది ఇంటర్నెట్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ ది ఏషియా అండ్ ఈవెన్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ వెస్ట్ ఏషియా. ఓకే, నెట్ బ్లాక్స్ విచ్ మానిటర్స్ ది ఇంటర్నెట్ యాక్సెస్ సెడ్. సో subsea cable outages in the Red Sea degraded internet connection in the country which is said to be included India and Pakistan. Just remember that రెడ్ సీలో అండర్ సీ కేబుల్స్ అనేవి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇన్ ఏషియా అండ్ వెస్ట్ ఏషియా ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఈ పర్టికులర్ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్, దట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ analysis video. I hope you have understood all the important articles from today's newspaper. సో ఒక ఇంపార్టెంట్ హోంవర్క్ అనేది ఇచ్చాను కదా, సో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, దాన్ని మీరు చదువుకోండి. ఓకే, విత్ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్. నౌ let's meet in the next class again. Please try to like the video and subscribe to our channel and give your feedback to the comment box. I would love to read your comments, and let's meet in the next class. Until then, take care, bye bye.